अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. ఆది దంపతులకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు మనం గోకర్ణ క్షేత్ర మహిమకి సంబంధించిన విశేషాలు చెప్పుకుందాం. పూర్వం కామధేనువు తన చెవిని ఇక్కడ పెట్టి ఈశ్వరుణ్ణి అభిషేకించింది కనుక గోవు చెవిని సంస్కృతంలో కర్ణము అంటాం. గో అంటే ఆవు, కర్ణము అంటే చెవి. గోకర్ణము అంటే ఆవు చెవి. ఏ ఆవు చెవి? స్వర్గలోకంలో ఉండే కామధేనువు అని పేరు కలిగిన ఆవు యొక్క చెవి. ఆ చెవి ఇక్కడికి పెట్టి శివుడి లింగంలో ఉన్న ప్రణవాన్ని, నాదాన్ని, ఓంకారాన్ని విన్నది. మహాబలీశ్వర లింగానికి వీరందరూ అభిషేకం చేయడానికి వెళ్ళారే, ఆ స్వామి లింగంలో నుంచి నిరంతరం ఒక అద్భుతమైన నాదం వస్తుంది. సప్త పాతాళ లోకాల అడుగు వరకు ఉన్న లింగం అది. పైకేం కనపట్లేదు, మిగతా అంతా అడుగు నుండిపోయింది. ఒకప్పుడు ఇదంతా పెద్ద గొయ్యి కింద, అగాధం కింద ఉండేది. రావణాసురుడు లింగం తెస్తూ ఉంటే గణపతి ప్రతిష్ఠించాడనే విషయం మనం మొదటి నుంచి రోజు కొడుతున్నాం కాబట్టి కొత్తగా చెప్పక్కర్లా. ఇది రావణ ప్రతిష్ఠిత లింగం కాదు సుమా, గణపతి ప్రతిష్ఠిత లింగం. తెలియక చాలామంది పదే పదే రావణ ప్రతిష్ఠిత లింగం అంటారు. రావణాసురుడు ఆత్మలింగాన్ని అడిగి తీసుకొచ్చాడు, కానీ ప్రతిష్ఠించింది ఎవరు? గణపతి దాని కింద పెట్టాడు. లింగాన్ని ఎవరు తయారు చేశారన్నది పక్కన పెట్టాలి, అది మనకెందుకు? ప్రతిష్ఠించిన వాడిదే గొప్ప పుణ్యం అంతా. అందుకే రావణాసురుడు చేసిన పాపాలకు నశించాడు. ప్రతిష్ఠించిన గణపతికి గొప్ప ప్రతిష్ఠ కలిగింది. ఆయనకి ముందు మనం నమస్కారం చేస్తున్నాం. అటువంటి దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో 7 పాతాళాల వరకు వెళ్ళి ఈ పైన భూలోకంలో ప్రస్తుతం కొంచెం మిగిలింది ఆ లింగం. ఆ లింగాన్ని రావణుడు ఢీ అంటే ఢీ అని తలకైతో కొట్టాడు కదా, నేను చచ్చిపోతాను ఈ లింగం రాకపోతేనని. ఆ కొట్టడంలో పైన ఉన్న లింగం చాలా ఆత్మలింగం సన్నగా ఉంటుంది, గొట్టంలాగా. ఈ కాడలా ఉంది, మైకు గొట్టం అలా ఉంటుంది. ఆ గొట్టం విరిగిపోయింది. ఆ విరిగిపోయిందని ఇప్పుడు ఏం చేస్తున్నారు? శివలింగం వెనకాతల వెండి కవచం పెట్టి మనకి ప్రదర్శిస్తున్నారు. సరిగ్గా శివలింగం వెనకాతల చిన్నదిలాగా వెండి కవచం ఉంది. ఆ కవచం వెనకాతల ఉండదు, అది విరిగిపోయిన ముక్క. ఇప్పుడు మనకు మిగిలింది ఏమిటనమాట? గొయ్యి మిగిలింది. ఆత్మలింగం అడుక్కెళ్ళిపోయింది పాదరసం, ఆ గొయ్యి ఉంది. ఆ గోతిలో ఉన్న నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే శివలింగాన్ని స్వయంగా కైలాసానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే వచ్చే పుణ్యం వస్తుంది. అందుకని మిమ్మల్ని వెళ్ళగానే ఏం చేస్తారన్నమాట? తెలిసినా తెలియపోయినా పక్కవాడు చేస్తున్నారు కనుక మీరు కూడా గతానుగతికోలోక అని చేసేస్తున్నాం. ఆ గొయ్యే అసలు లింగం ఉన్న స్థానం. అందుకని అందులో చెయ్యి పెట్టాలి, కెలకాలి. చెయ్యి ఎంత దూరం దూరితే అంత దూరం దాకా వెళ్ళాలి. చిట్ట చివరి దాకా వెళ్ళాక ఆ నీళ్లు పైన చల్లుకోవాలి. ఆ గొయ్యి ఒకప్పుడు అగాధంగా ఉండేది. పాపం బృహస్పతి మనలాంటి వాళ్ళని చూసి జాలిపడి ఈ గొయ్యి బాగా కిందకి వెళ్ళిపోతుంది, లింగం విరిగిపోయింది, అప్పుడు జనం అభిషేకం చేస్తే ఈ నీళ్లు మళ్ళీ వాళ్ళ నెత్తి మీదకి రావడానికి లేకుండా పాతాళానికి పోతోందని ఒక స్వర్ణ కవచం ముందు అక్కడ నిక్షిప్తం చేశాడు. ఆ తర్వాత ఇంద్రుడు దాంట్లో పాదరసం పోశాడు. చివరికి ఆ పాదరసం అడుగును వ్యాపించి ఆ గొయ్యి పూడుకుపోయింది. క్రమంగా ఈ పాదరస ప్రభావంతో బంగారం కొట్టుకుపోయింది. బంగారం మీద ఎప్పుడైనా సరే పాదరసం పడితే ఏమవుతుంది? కరిగిపోతుంది. మీరు కావాలంటే చూడండి, ఓ మంచి ఉంగరం అటు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, కొంచెం పాదరసం వేయండి, ఇక తర్వాత ఉంగరం ఉండదు, బిగిలేదు బొంగరమే. అందుకని తర్వాత ఆ పాదరసం అడుగునుంది కాబట్టి దాన్ని ఇప్పుడు పూడ్చడానికి వీళ్ళు
ఒక వెండితో తయారు చేసినటువంటి కవచాన్ని అందులో పెట్టారన్నమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఆత్మలింగం అంటే ఏమిటంటే ఆ అడుక్కి చెయ్యి పెట్టి ఆ నీళ్లు నెత్తివే చల్లుకోవడమే ఆత్మలింగాభిషేకం అంటే. అందరూ ఆ పని చేశారా? చేసిన వాడు చేయొద్దండి. అబ్బో అందరూ చేశారు, నేను కూడా చేశాను కాబట్టి నేను కూడా చేయెత్తుతున్నాను. ఇప్పుడు అసలు మూలలింగం ఎక్కడుందన్నమాట? ఇప్పుడు ఆ వెనకాతల వెండి కవచం కనబడింది కదా, ఆ కవచం వెనకాతలు ఉన్నదే ఆ విరిగిపోయినటువంటి ఒక్క రావణాసుడు మహాబలవంతుడు, వాడి తలకాయతో కొడితే మాయిదారు మొండి తలకాయ అది విరిగిపోయిందనమాట. యుగాల వరకు కూడా వాడి పేరు మాత్రం నిలబడిపోయింది. ఒక వ్యక్తి మంచివాడైనా చెడ్డవాడైనా చేసిన మంచి పనే, చెడ్డే, అంతే కదా. దుర్మార్గుల్లో మంచితనం ఉంటుంది, మంచివాళ్ళల్లో కూడా చెడ్డతనం ఉంటుంది. కానీ వీడే ఆ లింగాన్ని లంకా నగరానికి తీసుకొని వెళ్ళి ఉంటే ఇవాళ మనం ఎవ్వరము ఈ ప్రాంతాల్లో పురాణం చెప్పుకోవడానికి రాలేం. ఎందుకంటే రావణుడి పరిపాలనలో పౌరాణికులు మిగలరు, మీలాంటి భక్తులు మిగలరు. అందరినీ ఎప్పుడో వేసేసేవాడు వాడికి మిగిలిందల్లా శూర్పణఖను కుంభకర్ణుడు. ఇలాంటి దుర్మార్గుల బలం పెరిగిపోతుందని దేవతలంతా కలిసి పాపాత్ముల చేతిలో బలం ఉండకూడదు గనక ఆ లింగం ఇక్కడికి వచ్చేలాగా గణేశ్వరుణ్ణి ప్రోత్సాహపరిచారు. అయ్యో ఇది తప్ప అని మీరు అనుకోకండి. ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడి చేతిలో ఆయుధాలు పెడితే ఏమవుతుందో మీరు చూస్తున్నారు కదా. భారతదేశమే కాదు, ఈ ప్రపంచంలో ఏ దేశం బతకదో. కాబట్టి నీచుడు ఎంత భక్తుడైనా వాడి చేతిలో ఉన్న ఆయుధం వల్ల లోకాలకి గండం వస్తుంది గనక ఆ గండం నుంచి రక్షించడానికి గణపతి నారదుడు ప్రేరేపించగా ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఇక్కడే ఎందుకు ప్రతిష్ఠించాడు అని మీరు అడగచ్చు. నదులన్నిటిలోకి రెండు చాలా గొప్ప ఉన్నాయి. వాటిని నదులు అనకూడదు, నదములు అనాలి. ఏమేమిటవి? ఒకటి నర్మద, మరొకటి గోమతి. ఈ రెండు నదులు కావు. ఎందుకు నదములు అంటాం వీటిని అంటే, పడమర పుట్టి తూర్పుకు ప్రవహిస్తే దానిని నది అంటారు. గోదావరి, గంగ ఇవన్నీ పడమర వైపున పుట్టి అక్కడి నుంచి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. తూర్పుకి ప్రవహించి తూర్పు సముద్రంలో కలిసే వాటన్నిటినీ నదులు అంటారన్నమాట. అందువల్ల గంగా, కృష్ణ, గోదావరి ఇవన్నీ కూడా నదులు. నదములంటే ఏమిటి? తూర్పును పుట్టి పడమరకి ప్రవహించి అరేబియా సముద్రంలో పశ్చిమ సముద్రంలో కలిస్తే వాటిని ఏమంటాం? నదములు అంటాం. గోమతి నదము, అది పడమరగా ప్రవహించి ద్వారక దగ్గర సముద్రంలో కలుస్తుంది. మనందరం ద్వారకలో సప్తాహం చేసుకున్నాం కదా, 2 సార్లు వెళ్ళాం. అందులో రెండోసారి 2009లో సప్తాహం చేసుకున్నాం. అప్పుడు ఆ గోమతి నదిలో స్నానం చేశారు మీరు అక్కడ. ఇక నర్మదా నది, అది కూడా పడమరకి ప్రవహించి ఈ అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ 2 నదులు పశ్చిమ సముద్రంలో కలుస్తాయి. పశ్చిమ సముద్రములో కలిసేటటువంటి నదులు 2 చాలా గొప్పవి. గంగ కంటే చాలా గొప్పదండి నర్మద అంటే. చాలామందికి తెలియదు కానీ దర్శన మాత్రేణ పవిత్రం కరోతి నర్మదా అని వేదవాక్యం. అదే మాట శివపురాణంలో 3వ సంహితలో ఉన్నది. గంగా నదిలో స్నానం చేస్తే మోక్షం, కానీ నర్మదా నది చూపులతో పవిత్రం చేస్తుంది. అందుకే నర్మదా నదీ తీరంలో అభిషేకాలు చేసేటప్పుడు, లేక నర్మదా నది, గోమతీ నది సముద్రంలో కలిసే చోట పెద్దగా మంత్రం చెప్పడం చేతకాకపోయినా కనీసం నమశివాయ అని అరిస్తే ఆ మాత్రానికే శివుడు అనుగ్రహిస్తాడు. తక్కిన చోట్ల అలా కాదు, సంపూర్ణంగా మంత్రమే ప్రభావం. ఇక్కడ మంత్రం అక్కర్లేదట, కనీసం నామస్మరణ చాలు. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నన్ను అడిగితే 3 మందికి మంత్రాలు రాని వాళ్ళే వచ్చారట పూర్వకాలంలో. ఏదో ఇప్పుడంటే అక్కడక్కడ నుంచి మంచి మంచి పురోహితుల్ని, మహాత్ముల్ని, చెరుకూరి సాంబమూర్తి గారు లాంటి వారిని, ఆ పక్కన కూర్చున్న హైదరాబాద్ పంతులు గారిని, వారితో పాటుగా ఇహ మహా వేదమూర్తి బ్రహ్మణ్యం, ఆయన పేరేమిటి మర్చిపోయాను, రాఘవ్ గారు, వారణాసి రాఘవ్ గారు లాంటి పండితులు ఏదో అక్కడక్కడ కొంచెం దొరుకుతారు. కానీ అలా దొరకడం కొంచెం కష్టం. పూర్వకాలంలో పాపం మంత్రం చేతకపోయినా ఎవరికి వాళ్ళే, ఏ నాగేశ్వరరావు గారు అక్కడికి వచ్చేసి నాకేం తెలియదండి, మంత్రం తెలియదు, తంత్రం తెలియదన్నా సరే నర్మద ఇందులో కలవటం వల్ల నమశివాయ అని ఒక్క ముక్క అన్నా, నమశివాయ అన్నా కొంతలో పర్వాలేదు, ఉచ్చారణ చేత. కానీ ఒక చండాల స్త్రీ నమశివాయ అంది, చి అందిట. శివ అనమంటే శివ అంటే అపశబ్దం వస్తుందిగా, అయినా శివుడు సంతోషిస్తాడు. దానికి గల కారణం నర్మదా నదికి ఉన్న మహాప్రభావం, గోమతీ నదానికి ఉన్న మహాప్రభావం. ఇవాళ మీకు ఈ గోకర్ణేశ్వర మహిమ అపూర్వ ఘట్టాలు 2 చెబుతాను. ఎందుకు ఇప్పుడు పార్వతీ కళ్యాణం కొనసాగించట్లేదంటే, అది మొదలెడితే 3 గంటలు పడుతుంది, సాయంత్రం చెప్పుకుందాం. అది ఒకప్పటి మాట.
ఒక ఆయన బాగా మాతృభక్తి కలిగిన ఒక పండితుడు ఉండేవాడు. కష్టపడి చదువుకున్నాడు. వాళ్ళమ్మ రోజు నన్ను కాశీ తీసుకెళ్ళు అనేది. పాపం వీడు కాశీ తీసుకెడతానులే అమ్మ అన్నాడు. ఈలోపు వాళ్ళమ్మ చచ్చిపోయింది. అందుకని వాళ్ళమ్మని తగలబెట్టేసి కాశీ తీసుకెళ్ళకపోయినా ఈ అస్థికల్ని చితాభస్మాన్ని కాశీ గంగలో కలుపుదాం అని మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకు బయలుదేరాడు. ఈలోపు నారద మహర్షి కనబడి, నువ్వు కాశీ స్థానానికి వెళ్ళలేవు, వెడదామనుకున్నా నీ ప్రయాణం సాగదు, నువ్వు నా మాట విని అవంతిపురంలో ఉన్నావు గనక, అవంతి అంటే ఉజ్జయిని అనమాట, ఆయన ఉజ్జయినిలో ఉన్నాడు, రేవా నదికి వెళ్ళు అన్నాడు. రేవా అంటే ఏమిటి? నర్మదా నది. నర్మదా నదికి వెళ్ళు, అక్కడ నీకు ఒక అపూర్వ ఘట్టం కనపడుతుంది, అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలో ఇంక నీకెవరూ చెప్పక్కర్లేదు, నువ్వే చేసుకుంటావు, నేను చెప్పినట్టుగా ఓంకారేశ్వరలింగం ఉన్న చోట రేవా నదీ తీరానికి వెళ్ళన్నాడు. నారదుడు చెప్పాక కాదనకూడదు కనుక ఈయన గంగానదికి ప్రయాణమైన వాడు కాస్త ఆ ప్రయాణం ఆపి నర్మదా నదికేసి ప్రయాణం అయ్యాడు. ఆ రోజుల్లో కాలినడకన ప్రయాణం. ఇతడు బాగా చదువుకున్న పండితుడు, మామూలు పండితుడు కాదు, 4 వేదాలు చదువుకున్న పండితుడు, కొంచెం నియమములు కూడా కలిగినవాడు. మన మందని అగ్రహారం వాళ్ళలాగే ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం తిననివాడు. ఎవరైనా నియమం కలిగిన వేద పండితులు ఇంట్లో వండి పెడితేనే తింటాడు. అధ్వాన్నం అని నిన్న చెప్పాగా మీకు, అలాంటి అధ్వాన్నం తినడు ఆయన. చెప్పులు వేసుకుని ఎవరైనా అన్నం పట్టుకొస్తే తినడు, ఎవరైనా దృష్టి ప్రసారం చేస్తే తినడు, మంచినీళ్లు కూడా మంత్రం చదువుకోకుండా తాగడు ఆయన. అంతటి కఠోర నియమనిష్టలు కలిగినవాడు. అందుకనే చితాభస్మాన్ని దాన్ని ఓ పెట్టిలో పెట్టి నెత్తి మీద పెట్టుకుని ఊరేగించుకుంటూ ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు ఈ పెట్టి ఓ చోట దాచుకుని స్వయం పాకం చేసుకుని, లేదా వేద పండితులుంటే వాళ్ళ ఇళ్లలోనే భోజనం చేస్తూ, ఒక్కొక్కసారి దొరకకపోతే 3 రోజుల పాటు కఠోర నియమాలతో ఉపవాసం కూడా చేస్తూ, అలాగే ఆయాసపడుతూ మొత్తం మీద ఓంకార క్షేత్రానికి 1 కిలోమీటర్ ఉందనగా ఓ చోటకి చేరాడు. అక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఆయన ఇంటి పేరు కూడా చాలా మంచి ఇంటి పేరు, చాలా గొప్ప గోత్రం కలిగిన వాడు ఆయన, బాగా చదువుకున్నవాడు ఆయన. ఆయనకి ఇంటి నిండా ఆవులు కూడా ఉన్నాయి. అక్కడికి చేరాడు వీడు. ఓ పక్కన ఆవుల కొట్టం, ఆ ఆవుల కొట్టంలో నల్లని ఆవులు, తెల్లని ఆవులు, కొంచెం గోధుమ రంగులో ఉన్న ఆవులు, ఇలాంటి ఆవులు దాదాపు ఒక 12-13 ఆవులు ఉన్నాయి. ఆవులన్నిటికీ దూడలు ఉన్నాయి. అదొక పెద్ద కొట్టం. ఆ ఇంటి ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, ఓ భార్య ఉన్నది. ఇల్లు చాలా పెద్దది. ఆయనకి బాగా పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తి ఎంతున్నా వాడు ఉట్టి పిసిని కొట్టాడు. ఈయనకంటే ఇంకొక 7 ఆకులు ఎక్కువ చదివింది వాళ్ళ ఆవిడ. కుర్రాడు చెప్పేక్కర్లా. ఎవరైనా ఇంటికి వచ్చి భిక్షాందేహి అన్నారంటే, మీకు అసలు బుద్ధి ఉందిలా లేదరా, దున్నపోతుల్లో ఉన్నారా, కష్టపడి పని చేసుకోవచ్చు కదా అని తిట్టేది ఆవిడ. తిట్టగానే అవునేవు భలే తిట్టావు అని ఇంకో 2 తిట్టేవాడు భర్త. ఐకమత్యం భార్యాభర్తలకు ఇలా ఉంటుందని కూడా చూపించేవారు వాళ్ళిద్దరూ. కొందరు దాన ధర్మాల దగ్గర ఐకమత్యంతో ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు భార్య పెడతానంటే భర్త, భర్త పెడతానంటే భార్య, కొన్ని చోట్ల పెడతారు. తిట్లు తిట్టడంలో ఈ భార్యాభర్తలిద్దరికీ ఐకమత్యం ఎక్కువ. ఒకరిని మించి ఒకళ్ళు తిడతారన్నమాట. ఈ లోపల కొడుకు అందుకుని వీళ్ళిద్దరూ ఒక 100 తిట్లు తిడితే వాడు 500 తిట్లు తిట్టేవాడు. వాడు ఇంకొంచెం ఎక్కువ తిట్టేవాడు. ఒకడేమో జటాపాటి, ఒకడే క్రమాంత స్వాధ్యాయి, ఒకడు ఘనాపాటి తిట్లు తిట్టడంలో. ఈ ముగ్గురు ఇంటికి వచ్చిన వాళ్ళు తిట్టడంతో ఆ ఇంటి గడప ఎవరు ఎక్కేవారు కాదు. ఇంటికి బయట పెద్ద అరుగు ఒకటి ఉండేదట పూర్వంలో సహజంగా పాత ఇళ్ళన్నిటికీ కూడా పెంకుటిళ్ళకి బయట ఎత్తు అరుగులు ఉండేవి. ఆ అరుగుల మీద పండితులు వచ్చి కూర్చునేవారు రాత్రిపూట. ఎవరైనా మహానుభావులు ప్రయాణం చేసేవాళ్ళు అలసిపోతే ఇప్పటికి మళ్ళీ లాడ్జీలా బ్యాడ్జీలా అరుగుల మీదే పడుకుని పోయేవారు పాపం. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని పాటలు పాడుకునేవారు పూర్వం. ఇప్పుడు అరుగులు లేవు, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఎవడన్నా వస్తాడేమోననే భయంతో ముందుగానే కుక్క ఉన్నది జాగ్రత్త, ఇంకేం వస్తాడు వాడి ఇంట్లోకి, దాంతో పండితుడు పోయి కుక్కలు మిగులుతున్నాయి మనకి. అందుకే ఇళ్లల్లో అందరికీ వాళ్ళ భయం, దుఃఖం ఇవి మిగిలిపోయాయి. మాట వరుసకైనా మన ఇంటికి ఒక్క పండితుడిని పర్వకాలంలో అయినా పిలిచి కుర్చీ వేసి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని ₹1 దానం చేస్తున్నారటండి. క్రమంగా సంప్రదాయాలు పోయాయి. మహాత్ములు ఇళ్లకొస్తే మీ ఇల్లు పరమ పవిత్రంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 1,00,000 అస్థికలతో కూడిన గృహమైన ఒక్క పండితుడు మన ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇల్లు
పరమ పవిత్రమైన వైకుంఠంతో సమానమవుతుంది అని శివపురాణంలో విద్యేశ్వర సంహిత చెబుతున్నది. అంటే ఇంట్లో ఎక్కడైనా అడుగున ఎముకలుంటే ఆ ఇల్లు ఉన్నవాడికి సుఖం ఇవ్వదు. పూర్వకాలంలో ఇల్లు కట్టే ముందు వాస్తు పరిశీలన చేసి అడుగున బాగా తవ్వించేసి అడుగునున్న చెత్తంతా తీయించి కొత్త మట్టితో మంచి మట్టితో ఆ స్థలాన్ని పూడ్చి అప్పుడు ఇల్లు కట్టేవారు. ఎందుకంత తవ్వించేవారంటే అడుగున తెలియకుండా ఏ అస్థికలైనా ఉన్నాయేమో, అది ఎప్పుడు శ్మశానమో తెలియదు కదా. ఈ భూమి మీద ఏది శ్మశానమో, ఏది నదో, ఏది ఏ పవిత్ర స్థలమో తెలియదు. కాబట్టి తవ్వించి మట్టి తీసి కొత్త మట్టి నింపితే అడుగున ఎముకలు పోతాయని. ఒకవేళ పొరపాటున అలా తవ్వించకుండా ఇల్లు కట్టేశాం, అడుగున అస్థికలు ఉన్నాయని తెలిసింది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాడికి సుఖం ఉండదు, ఆత్మశాంతి ఉండదు. అప్పుడు దానికి ఏం చెయ్యాలి? ఒక మంచి పండితుణ్ణి ఇంటికి పిలిచి వాడిని కుర్చీ వేసి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే అడుగున 1,000,000 అస్థికలున్న ఒక అస్థిక కాదు, ఇక ఆ దోషం మనకు అంటదు. అందుకని పూర్వకాలంలో కనీసం జంధ్యాల పూర్ణిమ నాడు, శ్రావణ పూర్ణిమ నాడైనా పండితుల్ని, వేద పండితుల్ని ఇంటికి పిలిచి లేదా మహాపౌరాణికుల్ని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి ఇంత ఆతిథ్యం ఇచ్చేవారన్నమాట. ఆ సంప్రదాయం పోయిందిగా. దాంతో వాస్తు దోషాలు ఇంట్లో అలాగే ఉండిపోతున్నాయి. అందుకే వాళ్ళ 330 మంది గుండెల మీద చేసుకు చెప్పండి, మేము సుఖంగా ఉండగలుగుతున్నామని చెప్పగలరా? ఏ ఇంటికి వెళ్ళండి ఏదో ఒక అశాంతి. ఒకడికి పిల్లలు లేక, ఒకడికి పిల్లలు ఎక్కువై, ఈ పిల్లలు ఏ పెళ్ళిళ్ళు చేసుకొస్తారో తెలియక కొంతమందికి బెంగ, కూతురైతే ఏ కులం వాడిని చేసుకొస్తుందో ఈ వంశం అవుతుందని ఒకడికి బెంగ, కొడుకు ఎవత్తిని తీసుకొస్తాడోనని ఒకడికి బెంగ, లేకపోతే డబ్బులు పాడు చేస్తారేమోనని బెంగ, తాగి తందనాలాడతారేమోనని బెంగ. ఈ విధంగా నిరంతరం ఏదో ఒకానొక అశాంతికి గురవుతున్నాం. కారణం ఏమిటంటే ఇంటికి మహాత్ముల్ని మనం పిలవకపోవటమే. ఒక్కసారి మీ ఇళ్ళకి మళ్ళీ పూర్వంలాగా పిలవండి, మీ ఇంట్లో అశాంతి క్రమంగా తొలగి ప్రశాంతత రాకపోతే అప్పుడు అడగండి, ఆయన చెవి కోసి మీ చెవిలో పెట్టిస్తాను. అది శాస్త్రం మాట అన్నమాట. కాబట్టి అరుగులు అందుకు పెట్టేవారు. ఆ అరుగు మీదకి ఈయన వెళ్ళాడు కూర్చుందామని. నడిచినడుచు వచ్చాడు కదా, వాళ్ళ అమ్మ చితాభస్మాన్ని పుచ్చుకొని వస్తున్నాడు, పైగా నియమవంతుడు పండితుడు. వాడు అరుగు మీద కూర్చుందాం అలిసిపోయామని వస్తుంటే వెంటనే తలుపు తీసుకుని ఆ ఇంటి ఆవిడ పూతనలాగా భేతాళ రాక్షసిలాగా అని వచ్చేసి, ఎవడవరా నువ్వు, నీ ఇష్టం వచ్చినట్టు అరుగు మీదకి వచ్చేస్తున్నావు, నీ అత్తారిల్లా అంటే, నా అత్తారిల్లు ఇక్కడ లేదమ్మా, మా అత్తవారు ఎప్పుడో చచ్చిపోయారు, మా అమ్మ కోసమని తీర్థయాత్ర గడుతున్నాను, నేను మీ ఇంట్లో అన్నం కూడా అడగను, అలిసిపోయి నడుం పీకుతోంది, ఎక్కడ పడుకుందామన్న అరుగులు కనపట్ల, ఈ అరుగు మీద పడుకుని పొద్దున్నే పోతానన్నాడు. వీలు లేదంటే వీలు లేదంది ఆవిడ. చీపురు కట్టుకు మరీ వచ్చేసింది. ఏం చేయాలో తెలియదు దీనికి. పక్కన అసిస్టెంట్ అన్నాడు, కూడా ఒకడు ఉండాలండి గురువుగారికి, ఎప్పుడు ఎంత గొప్ప గురువు గారికైనా శిష్యుడు ఉండాలి. ఆ శిష్యుడు నిద్రపోతూ పైగా పక్కన ఉన్న శిష్యుడు. దాంతో ఏమైపోయింది, వాడు ఇక నేను కదలలేను, నేను రోజుకి 24 గంటలు నిద్రైతే కానీ 6 గంటలు కదలలేను, గురువుగారు తిట్టినా కొట్టి ఎక్కడే పడుకుంటానండి అన్నాడు. ఈయనంటే పోనీ నడుస్తాడు కానీ ఆ శిష్యుడి మీద జాలి. అందుకని ఉరా ఉండరా బాబు అని, ఏమమ్మా మీ ఆయన ఉంటే కాస్త పిలవండి. మా ఆయన ఎవడో, నేనే యజమానురాలిని, కూర్చున్నవా తంతానంది. కొన్ని ఇళ్లలో ఇలాంటి పెత్తనాలు ఉంటాయిలండి. అదొక అదృష్టం, ఎవడదృష్టం వాడిది. ఇక మొగుడు నోరెత్తే అవకాశం ఉండదన్నమాట. పాపం ఇంతలో ఆ యజమాని వచ్చాడు. ఎవడ్రా నువ్వు మా ఆవిడని ఎదిరిస్తున్నావు అంటే, లేదండి బాబు మీ ఆవిడని నేను ఎక్కడ ఎదిరించగలనండి, ఆవిడ కావిడ పుచ్చుకుంటే నాలాంటి వాడు అదిరిపోతాడు, మీకు పుణ్యం ఉంటుందండి అని జరిగింది చెప్పి, నేను ఘనాంతస్వాధ్యాయినండి, ఘనాపాటినండి అన్నాడు. సరే ఎందుకో మొత్తం మీద వీడు కొంచెం జాలి కలిగింది. పోన్లేవే రాత్రికి పడుకుంటానంటే, అడుగో తెల్లారుజామున 3 మూటా ముద్దే సర్దుకుపోవాలి, మళ్ళీ తెల్లారాకి ఎక్కడుండి ఆవులు ఉన్నాయి కాసిన పాలు తాగెడతాను, కాఫీ తాగెడతాను అంటే కుదరదు. 3:30కి లేచిపోతావా అన్నాడు. 3:30 ఏంటండి, ఇంకొక అరగంట ముందే లేచి వెళ్ళిపోతానండి, ఈ పూటకు పడుకొని అన్నాడు. సరే అయితే పడుకో అని భార్యని కాస్త గడ్డం పట్టుకు బతిమాలాడు. ఎందుకో కొంచెం కరిగింది మనస్సు అనమాట, యోగం అంటారు దాన్ని. మొత్తం మీద ఇద్దరు లోపలికి వెళ్ళి తలుపు ఢామ్మని వేసేసుకున్నారు. అరుగు మీద పడుకున్నాడు. ఈ అసిస్టెంట్ ఎక్కువ సంతోషించాడు, వాడు కొంచెం నిద్రమోహం గడక. సరే ఇద్దరు మొత్తం మీద అరుగు మీద పడుకున్నారు. ఇక్కడ ఒక అద్భుత ఘట్టం జరిగింది. అరగంట అయ్యాక వీళ్ళు పడుకున్నాక కడుపేమో నకనకలాడిపోతుంది, తిండి లేదు. ఆ ఇంట్లో వాళ్ళేమో ఆంటీ తనేటట్టున్నారు, మంచినీళ్ళు కూడా ఇవ్వరు. ఎక్కడ మంచినీళ్ళు దొరుకుతాయని చూస్తుంటే అటుగా ఒక ఆవిడ కొండ పట్టుకుని నర్మదా నది నీళ్లు పట్టుకెడుతోంది. వెంటనే ఈయన ఆ నర్మదా నది నీళ్లు దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇప్పటికి 3 రోజుల నుంచి సరిగ్గా ఆహారం లేదు, మాడిపోయాను, మా అమ్మ చచ్చిపోతే అస్థికల్ని చితాభస్మాన్ని కలపడం కోసం నర్మదా నది దగ్గరికి వెడుతున్నాను, మహానుభావుడు నారదుడు చెప్పాడు ఆయన మాట కోసం, ఈ ఇంటి ఆయన పడుకోవడానికి కూడా వీల్లేదన్నాడు,
ఏదో మొత్తం మీద బతిమాలితే పడుకోమన్నాడు. తిండి లేకపోయినా కొంచెం మంచినీళ్ళు తాగితే ప్రాణం నిలబడుతుంది, కొంచెం పోయించు తల్లి అన్నాడు. ఆవిడ జాలిపడి కొండ ఇచ్చేసింది. అమ్మయ్య అని ఆవిడని దీవించి పొద్దున్నే ఈ కొండ పట్టుకెళ్ళన్నాడు. బ్రాహ్మడికి ఇచ్చాక మళ్ళీ కొండ నాకెందుకండి పట్టుకుపండి ఆవిడ. ఇప్పుడు ఆయన జాలిపడి దీవించి ఆ కొండలో మంచినీళ్ళు తాను తాగి అసిస్టెంట్కి పోసి పక్కన పెట్టుకున్నాడు. ఈ నర్మదా నది నీళ్లు తాగగానే ఆయనకి పశువుల భాష అర్థం అవడం మొదలెట్టింది. కారణం ఆ రోజు సంకష్టహర చతుర్థి, కష్టాలను హరించే చవితనమాట. ఆ కాలంలో పర్వకాలంలో భక్తితో జలాలు తాగితే కొన్ని శక్తులు వచ్చేవి. ఆ పక్కన ఆవులు ఉన్నాయి కదా, ఆ ఆవులు అంబా అంబా అనుకుంటూ ఉంటే ఎంతో పూర్వం ఈయనకి అంబా అంటే అంబా కిందే అర్థమయ్యేది. ఇప్పుడు వాటి భాష అర్థమవుతోంది. అందులో ఒక కపిల గోవు ఉంది. ఆ కపిల గోవు పక్కనే ఉన్న తెల్లావుకేసి తిరిగి, ఇదిగో ఆ ఆవుల్లో కపిల గోవు గొప్పదంటారు. ఈ బ్రాహ్మడి దగ్గరకు వచ్చాంగా మనం, ఈ దుర్మార్గుడికి కపిల గోవు లేదు, తెల్లగోవు లేదు. నల్లగోవు అయినా ఒకటే, తెల్లగోవు అయినా ఒకటే. ఏమిటో వీడి దగ్గరికి ఎందుకు వచ్చామో తెలియదు. దానం చేశారు నన్ను ఎవరో వీడి దగ్గరికి రాని క్రితం ఆ రైతు బాగా గడ్డేసి పెంచేవాడు. ఈ దుర్మార్గుడు ఏనాడు గడ్డెయ్యడు. నో ఫుడ్డు నో బెడ్. ఫుడ్ లేకపోతే బెడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ అందరికీ కుర్చీలో కూర్చుంటే అప్పుడప్పుడు కొరక ఎందుకు వస్తుందంటే బాగా కింద టిఫిన్లు పెడుతున్నారు కాబట్టి. ఆ టిఫిన్ లేకపోతే నిద్ర ఏమొస్తుందంటే ఒకసారి ఆలోచించండి. మీరు తిండి లేక మలమలమాడుతున్న వాడికి నిద్ర వస్తుందా? అందుకనే పూర్వకాలంలో మంథని అగ్రహారవాసులు ఒక నియమం పెట్టారు. పగలంతా ఉపవాసం ఉండి మధ్యాహ్నం టిఫిన్ ఎట్టేవారు 1 గంటకి. ఇక వీళ్ళు పురాణం వినేటప్పుడు నిద్ర రమ్మన్నా రాదనమాట. మళ్ళీ సాయంకాలం భోజనం పెట్టేవారు, హాయిగా నిద్రపోతారనమాట. అప్పుడు వెళ్ళి ఇప్పుడు పాపం ఆవు అంటోంది నాకు గడ్డి లేదు, నిద్ర రావట్లేదంటే పక్క తెల్లగోవంది ఏదో రోలు వచ్చి మధ్యలతో మొరెట్టిందిట, నువ్వు నా దగ్గర మొరపెడుతున్నావు, నాకు కొడుకు కూడా ఉన్నాడు, ఈ మధ్యనే ఈయనను పాలు పిండేస్తాడు పూర్తిగా, నాకు అంతే, నీకు 10 పరకలు పెడితే నాకు 2 పరకలే పెడుతున్నాడు, వాడు మాత్రం లోపలికి వెళ్ళి గురక పెడతాడు. ఈ దుర్మార్గుడి నుంచి ఎప్పుడు మనం బయటపడతామో అని పాపం ఆవు అనుకుంటోంది. ఓహో ఇంటి ఆయన గొప్పతనం ఆవులు కూడా పొగుడుతున్నాయి అనుకున్నాడు ఈయన. ఇంతలో కాసేపటికి ఇంటి ఆయన ఏమేవో కుండలు పట్టుకురా పాలు పితుకుతానన్నాడు. రోజు పడుకునే ముందు పాలు పితుకుతాడనమాట వాడు. పైగా అరుగుల మీద ఎవరో దుర్మార్గులు పడుకున్నారు. వాళ్ళు చూశారంటే పాలు పితుకుతూ ఉంటే కాసిన పాలు అడుగుతారేమో, వాళ్ళకి కనపడకుండా కొంగ అడ్డం పెట్టు, రహస్యంగా పాలు పితుకుతాను అని కుండలు పుచ్చుకుని పితకడానికి వెళ్ళాడు. ఆ వెళ్ళడంలో పాపం తెల్లావు ఉంది కదా, ఆ తెల్లావుకి ఒక దూడ ఉంది. పాలు పితికే ముందు దూడను ముందు వదులుతారు ఎక్కడైనా. ఆ విషయం ఇంచుమించుగా పాలు పితికే వాళ్ళకి బాగా తెలుస్తుంది. చెరుకూరి సామూర్తి గారిని అడిగితే ఇంకా బాగా చెబుతారు. దూడను ఒకసారి వదిలితే అది పొదుగు దగ్గరికి వెళ్ళి టిక్కు టిక్కు అని పొడిచి ఆ పాలు తాగి ఆ తర్వాత పాలు బాగా చేపేలా చేస్తుంది. ఆ తర్వాత దూడను పక్కకు కట్టేసి వీళ్ళు పాలు పితికి మళ్ళీ ఆఖరిని కాసిన పాలు అట్టే పెట్టి ఆ పాలని దూడకి ఇస్తారు. దూడకి ఎక్కువ పాలు ఇస్తారు సహజంగా జ్ఞానులు. కనీసం అన్నో ఇన్నో గుక్కడు పాలన్నా సరే దూడ తాగితే కానీ ఆవులు పాలు ఇవ్వవు. అందుకని వీడేం చేశాడు, దూడను లాక్కొచ్చాడు ఈ తెల్లావు పాలు పితకడానికి. పాప ఆ దూడ అసలే పొద్దుటొచ్చి మాడిపోయింది. అది కూడా ఆత్రం విడిచిపెడుతూ ఉంటే టక్కన వీడి కాలు తొక్కేసి తల్లి దగ్గరికి పాలు తాగడానికి పొదుగు దగ్గరికి వెళ్ళింది. టక్కన కాలు తొక్కడంతో వీడికి ఒళ్ళు మండిపోయింది. అబ్బా బాబోయ్ బాబోయ్ నా కాలు తొక్కేసింది దిక్కుమాల దూడ అని తెగ తిట్టేసి చేతిలో ఉన్న తాడు తీసి ఆ తాడుతో దూడని చితక్కొట్టి పారేశాడు. మామూలుగా కాదు, తట్లు తేలిపోయాయి. కొట్టి ఈడ్చి పట్టుకొచ్చి స్తంభానికి కట్టేశాడు. పాపం లేగదోడ గిజగిజలాడిపోయింది. ఆ దెబ్బలకి దాని ఒళ్ళంతా నల్లగా మాడిపోయింది, తట్టుకోలేకపోయింది. ఈ ఆవు ఇంకా ఏడ్చింది. పాపం దూడను కొడితే ఆవుకి తల్లికి ఎంత బాధో అది ఇంకా చూసినవాడే చెప్పాలన్నమాట. మీ అందరూ తల్లులు కదా, తల్లిని ఎవడన్నా కొట్టితే వచ్చే బాధ కంటే తన బిడ్డను కొట్టినా తన బిడ్డను తిట్టినా ఆ తల్లికి తండ్రికి పరమ బాధ అన్నమాట. ఈ ఆవు అంబా అంబా అని ఏడ్చింది. ఏడ్చిన నిర్దాక్షిణ్యంగా దూడని కట్టేసి ఈ ఆవు పాలివ్వడానికి గింజుకుంటూ ఉంటే వెనక్కాళ్ళకి బంధం వేసేసి దాన్ని కూడా రాటకు కట్టి బలాత్కారంగా పాలు పిండి ఆ తర్వాత వీడు లోపలికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళగానే పాపం ఈ ఆవు నాయనా బాబు అని ఏడవడం మొదలెట్టింది. ఈ లేగదూడ మొగదూడ. అందుకని ఎందుకమ్మా అంత ఏడుస్తావు, పర్వాలేదులే దెబ్బలు ఎక్కువ తగలలేదులే అని తల్లి ఎక్కడ బాధపడుతుందో అని ఇన్ని బాధలున్నా దిగమింగుకొని ఏడవకంటోంది. ఇదంతా ఈ అరుగు మీద పడుకున్నాయని వింటున్నాడు. నర్మదా నదీ జల ప్రభావంతో వాడికి ఆవుల భాష తెలిసింది.
అందుకని అన్నీ తెలుసుకుని వింటున్నాడు ఆయన. చెవులు రిక్కించి ఏం దొరుకుతుందానని శ్రద్ధగా సంభాషణ వింటూ చూస్తున్నాడు. అప్పుడు ఆవంది, లేదు నాయనా, నాకు తెలుసు నీ వీపంతా తెల్లగా ఉండేది, దెబ్బగా తట్లు తెరిపోయి అలా రక్తం బయటకు వచ్చేస్తోంది. ఈ దుర్మార్గుడు అన్నం పెట్టకపోయాడు, నీ శరీరం కన్నం పడిపోయేలా కొడతాడా, వీడిని నాశనం చేసేస్తే వదిలిపోతుంది అనగానే గొప్ప అద్భుతమైన శ్లోకాలు చెప్పిందండి ఆవుదోడెక్కడ. జ్ఞానం అంటే అదనమాట. ఏమీ బాధపడకు, మనం చేసుకున్న మహాపాపం వల్లే ఈరోజు మనం సుఖం దుఃఖం పొందుతూ ఉన్నాము. ఎవరమైనా సరే పూర్వజన్మలో చేసిన మహాపాపములు ఇక్కడ అనుభవించక తప్పదు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, హసతా క్రియతే కర్మ రుదత పరిభుజ్యతే, దుఃఖదాత నకోప్యస్తి సుఖదాత నకశ్చన. ఇది దోడంటున్నమాట. ఏముందో తెలుసా, నవ్వుతూ చేస్తాం మనం పాపాలం. ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా, బాగా ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు పెద్దలు చెబితే వాళ్ళు అలాగే చెబుతారులే, గురువుగారు అలాగే చెబుతారు, మన దారి మందే, పెచ్చాడు ఆయన, సెల్ ఫోన్ తెచ్చుకోవద్దని చెబుతాడు కానీ వీడి మొహం, వాడి మాట వినొద్దు, మన దారిని మనం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం అనిపిస్తుందిట కాసేపు. అందుకే ఇక్కడ అన్నమాట ఏమిటి, హసత క్రియతే కర్మ రుదత పరిభుజ్యతే. నవ్వుతూ మానవుడు పాపాలు చేస్తాడు. అనుభవించేటప్పుడు ఏం చేస్తాడు, ఏడుస్తూ అనుభవిస్తాడు. రుదత పరిభుజ్యతే, ఏడుస్తూ పాప ఫలితం అనుభవిస్తాడు. ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, జైలు శిక్ష వచ్చింది. దొంగతనం చేసేటప్పుడు ఆనందంగానే ఉంది, డబ్బులు వచ్చేసాయని. ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఎట్టుకెళ్ళి, పాకిస్తాన్ పోలీసు వాళ్ళు లాఠీతో డొక్కలో పొడిచి తీసుకెళ్ళి కొళ్ళ పొడిచి చెర్లపల్లిలో బారేస్తే అప్పుడు అర్థమవుతుందన్నమాట, అయ్యో ఎందుకు చేశాను రా అని అప్పుడు ఏడుస్తాడు. దుఃఖదాత నకోప్యస్తి సుఖదాత నకశ్చన. నీకు దుఃఖం ఇచ్చేవాడు కానీ సుఖమిచ్చేవాడు కానీ ఈ లోకంలో ఎవరూ లేరు. మరి నీకు సుఖం దుఃఖం ఎలా వస్తున్నాయి? నీవు చేసిన పాపపుణ్యాలే అనుభవిస్తున్నావు. ఇవాళ నీవు సుఖం అనుభవిస్తున్నావంటే ఒకప్పుడు చేసిన పుణ్యం, దుఃఖం అనుభవిస్తున్నావంటే ఒకప్పుడు చేసిన పాపం. నీ పాపం నీ పుణ్యం ఎన్ని జన్మలెత్తినా నీ వెంట వచ్చి పాపం దుఃఖము పుణ్యం సుఖము ఇస్తాయి. ఇవాళ గోకర్ణం వచ్చినా సరే హాయిగా వేళకి 4 ఇడ్లీలు వస్తున్నాయంటే ఎప్పుడో నువ్వు ఎవరికో ఇడ్లీ పెట్టావు, నువ్వు చేసిన పుణ్యం అనుభవించావు. గోకర్ణం వచ్చి అందరూ తిన్నాక నీకు టిఫిన్ మిగలలేదంటే నువ్వు ఎప్పుడో ఎవడికో టిఫిన్ పెట్టకుండా వాడు ఎదురుగుండా అని ఊరించుకు తిన్నావు అన్నమాట. నీ పాపమే నీకు తిండి లేకుండా చేసింది, నీ పుణ్యమే నీకు ఆహారం ఇచ్చింది. మనం ఎప్పుడో ఎవరికో అపకారం చేశాం, మహాపాపం చేశాం. ఆ పాప ఫలితంగా ఇవాళ ఆవులమై పుట్టి ఇక్కడ ఈ దుర్మార్గుడి చేతిలో పడి, ఆవులై పుట్టిన పుణ్యాత్ముల చేతిలో పడితే పర్వాలేదు, పాపాత్ముల చేతిలో పడి వాళ్ళు కొడుతూ ఉంటే దెబ్బలు తింటున్నాం. అమ్మా నీకు అన్నీ తెలుసు, నాకంటే పెద్దదానివి, మనం దుఃఖించొద్దు, ఇది మన కర్మయోగం అనుకుందాం, మన పాపాలు విముక్తైపోతున్నాయి అనుకుని ఈ శిక్షను అనుభవిద్దాం అని దూడ చాలా గొప్పగా బోధ చేసింది. అయినా సరే నాయన, నువ్వు అన్నది నిజమే, మన పాపపుణ్యాలే మనం అనుభవించిన ఈ దుర్మార్గుడు నేను చూస్తూ ఉండగా నిన్ను కొట్టాడు, వీడిని శిక్షిస్తాను అనగానే, వద్దు, బ్రహ్మహత్య ఎందుకు, ఎప్పుడు ఏ పాపం చేశామో మళ్ళీ ఈ జన్మలో కొత్తగా ఈ బ్రాహ్మణ్ణి చంపి కొత్త పాపం ఎందుకు ముట్టకట్టుకోవటం, వదిలి అన్నది ఈ బిడ్డ. వినలేదు ఈ తల్లి. ఈ దుర్మార్గుణ్ణి రేపు ఏమైనా శిక్షిస్తాను. వాణ్ణి శిక్షించడం కంటే వాణ్ణి ఏడిపించడానికి నాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఎవడైనా తప్పు చేస్తే వాడిని చంపేస్తే ఆ దెబ్బతోటి ఆ పాపం ఆ చావడంతో పోతుంది. ఈ దుర్మార్గుడు నా ఎదురుగుండా నా బిడ్డను కొట్టాడు, రేపు పొద్దున వీడి బిడ్డ నా దగ్గరికి ఎలాగో వస్తాడు, రాగానే నా కొమ్ములతో ఒక్క పోటు పొడిచి ఆ దుర్మార్గుడిని చంపేస్తాను. ఆ దెబ్బతోటి వాడు గిజగిజలాడిపోయి యావజ్జీవితం కొడుకు తెచ్చాడో అని కుమిలి ఏడవాలి. అనగానే మళ్ళీ దూడంది, ఆ కొడుకు ఉపనయనం అయ్యింది, వాడిని చంపామనుకో బ్రహ్మచారిని, ఒక వటువుని చంపిన మహాపాపం వస్తుంది కదా అనగానే, వచ్చినా పర్వాలేదు, ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో నాకు తెలుసు అన్నది. ఇంకా కొడుకు చెప్పడం మానేశాడు వాళ్ళ అమ్మ వెందని. ఆ రాత్రి అంతా ఎలాగో గడిచింది. ఇదంతా ఎవరు వింటున్నారు? అరుగు మీద పడుకున్నాయని వింటున్నాడు. ఓరి నాయనో, ఇది వెనకాతలేదో అంతరార్థం ఉందిరా, ఈ ఆవుకి ఏదో రహస్యం తెలుసు, బ్రహ్మహత్య చేసినా సరే ఆ హత్యా పాపం పోతుందని చెబుతోంది, ఏమిటో చూద్దాం అనుకుని ఈ రాత్రి అంతా ఇంక నిద్రపోకుండా ఆవు కేసే చూస్తూ కూర్చున్నాడు. తెల్లవారుజామున 3:30 అయింది కదా, వెంటనే బ్రాహ్మడు తలుపు తీసి, ఏమయ్యో
నీ సొమ్మేమన్నా దాచిపెట్టాను అనుకుంటున్నావా? 3:30 కల్లా లేచిపోవాలన్నానా? లేవమేమన్నాడు. అరుగులు అరిగిపోతాయి, పైగా తెగ పడుకుని అటు ఇటు దొల్లుతున్నావు, దొల్లినప్పుడల్లా అరుగు అరిగిపోతుందిట. ఇదో కొత్త రకం. ఈ లెక్కనే ఈ సత్రం ఓనర్ గారు ఈ రోజు ఏడవలసిందే, మీరందరూ కూర్చుంటున్నారుగా, నేలంతా అరిగిపోతుందని. వీడు కొంచెం నయమన్నమాట. దాంతో ఈయన అన్నాడు, అయ్యా వెళ్ళిపోతానండి, నాకేం వద్దనండి, కావాలంటే వెళ్ళేటప్పుడు మీకు 10 రూపాయలు ఇమ్మంటే ఇస్తానన్నాడు. అమ్మో 10 రూపాయలు ఇస్తావా, అయితే నీ ఇష్టం, 10 గంటల దాకా పడుకో అన్నాడు. కొంచెం నడుం పీకుతోంది, మా అసిస్టెంట్ ఉన్నాడే వాడు లేవలేడు, వాడికి ఒకటే నిద్ర, అందుకని వాడి కోసమైనా సరే కాసేపు పడుకోనివ్వండి అన్నాడు. అసిస్టెంట్ కోసము కాదు, ఈయన కోసము కాదు, ఏం జరుగుతుందో చూడాలి. అందుకని ఏమన్నాడు ఆయన, నేను మయాతు గమ్యతే పుత్ర కార్యార్థం, అందువల్ల నేను ఎట్టి పరిస్థితుల్లోనూ లేవలేను అన్నాడు. సరే పడుకోమన్నాడు. డబ్బులు ఇస్తాడు కదా వీడు, పిసిని కొట్టు కదా, 10 రూపాయలు వస్తాయని కానీ మీ ఇష్టం పడుకోండి అన్నాడు. క్రమంగా తెల్లవారుజామున 5 అయ్యింది. పొద్దుటే ఈ బ్రాహ్మడు మళ్ళీ తలుపు తీసి బయటకు వస్తూ, ఏమేవో ఊళ్ళో తద్దిన ఒకటి ఉంది, ఎవడో బాగా డబ్బులు ఇస్తున్నాడు, నేను అటు పోతాను, ఇవాళ పాలు పెతకడానికి అబ్బాయిని పంపించన్నాడు. ఓహో, ఈ ఆవు అనుకున్నట్టే అవుతోంది అని ఈయన అనుకున్నాడు ఈ యాత్రికుడు. ఆవుగారు విన్నారు, అమ్మయ్య ఈ బ్రాహ్మడు తన కొడుకుని పాలు పితకడానికి పంపుతున్నాడు, నా కసి తీరుతుంది అని ఉవ్విళ్ళూరింది అది. వీడు మొత్తం మీద బయటకు పోయాడు, వాడి తద్దినానికి వాడికి పోయాడు. పొద్దుటే తెల్లవారుజామున లేచి ఈ కుర్రాడు, ఈ బ్రాహ్మణ బాలకుడు ఆవు పాలు పితకడానికి ముందు తెల్లావు దగ్గరికే వెళ్ళాడు. దూడ కట్లు విప్పాడు, ఆవు కట్టు విప్పాడు, పాలు పితికే స్థలానికి తీసుకొచ్చి కట్టేలోపు ఈ ఆవు రాత్రంతా మంచి క్రోధంతో ఉందేమో, కసి పెంచుకుని ఉందేమో, పొడువైన తన కొమ్ములతో వాడిని మర్మస్థానంలో కుమ్మి చంపేసింది ఒక్క దెబ్బకి. మళ్ళీ అక్కడెక్కడ కుమ్మితే వీడు బతుకుతాడు. అందుకని మీకు నేను చెప్పక్కర్లేదు, మగవాడిని ఎక్కడ కుమ్మాలో అక్కడ కుమ్మితే ఒక్క దెబ్బకి చచ్చిపోతాడు. అందుకని మర్మస్థానంలో ఒక్కసారి ఇలా కుమ్మి లేపేసి కింద పారేసింది. అమ్మ బాబోయ్, ఆవు నా కొడుకుని పడేసింది అని ఈ ఇల్లాలు అరిచింది. చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఈ ఆవు దూడ కూడా బయటకు వచ్చేసి అప్పటికే కొట్టంలో నుంచి. అప్పుడు ఒక తమాషా జరిగిందట. శ్వేతవర్ణ తదాసా గౌర్ధృతం శ్యామా వ్యదృశ్యత అహోచ దృశ్యతాం లోకాః చుక్రుకుశ్చ పరస్పరం. అందరూ చూస్తూ ఉండగా అప్పటిదాకా తెల్లగా ఉన్న ఈ ఆవు పూర్తిగా నల్లని ఆవు అయిపోయింది. మళ్ళీ మామూలు నలుపు కాదనమాట, గౌడు గేదికి వెళ్ళి మారిపోయింది. ఈ చుట్టుపక్కల జనమంతా ఆవు దూడని రాత్రి బ్రాహ్మడు కొట్టాడు, ఆ కసితోటి ఈ ఆవు ఈ బ్రాహ్మడి కొడుకుని పొడిచింది అనుకో, కానీ ఎంత ఆశ్చర్యం, తెల్లగా ఉన్న ఆవు నల్లగా మారడం ఏమిటి అంటే బ్రహ్మహత్యా పాపం దీనికి చుట్టుకుంది అనుకున్నారు. ఈలోపు పిల్లాడు చచ్చిపోయాడు. యజమాని గారు తద్దినానికి వెళ్ళేవాడు పరుగున అక్కడికి వచ్చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, కుర్రాడిలో ప్రాణం ఉందేమో, నిలబెట్టండిరా బాబు అని అందరూ తలకో చెంబుడు నీళ్లు పోశారు. ఇంతలో వారణాసి వారు వచ్చి ఓం సద్యోజాతం ప్రపద్యామని మంత్రం చదువుతూ నీళ్లు పోశారు. సద్యోజాతం లేదు, ఇంకో జాతం లేదు. ఈ జాతంగాడు కాస్త ఎక్కడికో పోయాడు పాతకానికి. మొత్తం మీద కుర్రాడు చచ్చిపోయాడు. అందరూ గుండెలు బాదుకున్నారు. ఈ ఆవు అంతం చూస్తానని కర్రొచ్చుకొచ్చాట యజమాని. అప్పటికే ఈ నల్లగా అయిపోయిన ఆవు దాని దూడ కొట్టంలోంచి బయటకు వచ్చాగా, ఆవుల శాలలోంచి వీడికి దొరకకుండా రివ్వుని పారిపోయాయి. వాడు తరమలేక వెనక్కి వచ్చాడు కొడుకు కోసం. ఇప్పుడు ఈ అరుగు మీద పడుకున్నవాడు ఈ ఆవు దూడ ఎక్కడికి పరిగెడుతున్నాయో అని ఒరే నిద్రమొత్తు అసిస్టెంటు రారా బాబు అన్నాడు. వాడు లేవడో, ఈయన పరిగెత్తుకుపోయాడు వాడిని వదిలేసి. వీడి కర్మని ఏం జరుగుతుందో చూడాలి కదా. ఈ ఆవు దూడ పరిగెత్తుకుంటూ నర్మదా నదిలో ఓంకార క్షేత్రం దగ్గర ఒకవైపు నుంచి కావేరి అని ఒక నది ఉంటుంది, అక్కడ కూడా నర్మద ఒకవైపు, ఈ రెండూ కలిసి సంగమం చేస్తాయి, కలిసి మహావేగంగా వెడతాయి. మీరు కిందటి సంవత్సరం నాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఉజ్జయిని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొత్తండి ఒకసారి. అబ్బో చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అందరినీ నర్మదా నదికి తీసుకెళ్ళాను. అక్కడ కంకణ విసర్జన చేయించినప్పుడు చుట్టూతా పడవల్లో తిరిగామా, అక్కడికి తిరిగినప్పుడు 2 నదులు కలుసుకుంటున్న చోట అక్కడ బండరాళ్ళ మీద కూర్చుని హాయిగా స్నానం చేశారు మీరంతా. ఆ స్థలం చాలా గొప్పది. ఆ స్థలానికి గోహత్య, బ్రహ్మహత్య ఇత్యాది సకల పాప విముక్తికర స్థానం అని పేరు. అక్కడికి వెళ్ళి ఆవు తన దూడతో పాడు బుడుంగ్ అనే నీళ్లలో ములిగింది. ములిగి లేవడంతో నల్లని ఆవు మళ్ళీ యథాప్రకారంగా తెల్లగా అయిపోయింది. అప్పుడు ఆశ్చర్యపోయాడు ఈయన. ఇదన్నమాట ఆవుకి తెలిసిన రహస్యం అని. ఈ స్థానంలో స్నానం చేస్తే మహాపాతకములు ఎన్ని చేసినా అవన్నీ ఒక్క క్షణకాలంలో పోతాయి. వెంటనే ఈయన తన తల్లి అస్థికల్ని అక్కడే కలిపేశాడు.
అప్పుడు నారదుడు వచ్చి, నాయన నర్మదా నది మహిమ నీకు తెలిసిందా? ఈ నర్మదా నది పశ్చిమం కేసి ప్రవహిస్తుంది. ఇందులో అనేక ఉపనదులు వెడతాయి. అందులో కావేరీ నది ఇక్కడ సంగమిస్తుంది. ఇక్కడ ఓంకారేశ్వరుడు ఉన్నాడు. దర్శన మాత్రం చేతనే పవిత్రం చేసే నది నర్మదా నది. అలాంటి నదిలో స్నానం చేస్తే సకల పాతకాలు తొలగుతాయి, పుణ్యాలు వస్తాయి. అందుకే నేను ఇక్కడికి పంపాను. ఈ నది ఇంకా ఎందుకు గొప్పదో తెలుసినా, ఇది వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. పశ్చిమ సముద్రం అంటే ఇప్పటి పేరు, ఇప్పుడు మనకి దీనికి అరేబియా సముద్రం అని పేరు అనమాట. అందులో కలుస్తుంది. ఈ నర్మదా, గోమతి ఈ రెండూ కలవడం వల్ల పశ్చిమ సముద్ర తీరమంతా కూడా అత్యంత పవిత్రమైనది. అందులో గోకర్ణేశ్వరుడు పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్నాడు. అందుకే ఈ నదములు, పశ్చిమ సముద్రము ఇవి రెండూ సంగమించిన దివ్యస్థలము భూమండలములో ఇంతకంటే గొప్ప స్థలము లేదు అని అనిపించుకుంటుంది. కలియుగంలో ఉన్న మానవులు ఎవరైనా పశ్చిమ సముద్రంలో స్నానం చేసి సైకతలింగాన్ని చేసి, సైకతం అంటే ఇసుక, సికత అంటే ఇసుక, సికతముతో చెయ్యబడింది గనక సైకతము అంటే ఇసుకతో చెయ్యబడిన లింగాన్ని పూజించి, ఆ లింగాన్ని జలంతో అభిషేకించి, జలముతోటే లింగాన్ని మళ్ళీ నేలమట్టం చేసి, అంటే దాన్ని నిమజ్జనం అంటాం. నిజానికి మీరు ఇళ్లలో లింగాలను తయారు చేసి పట్టుకొచ్చి సముద్రంలో పారేస్తే మళ్ళీ ఆ సముద్రంలో లింగం ఒడ్డు కొట్టుకొచ్చేస్తుంది. కానీ ఇక్కడ కొట్టుకురావడం ఉండదు. ఎందుకని? ఇసుక మీద నీళ్లు పోయిగానే ఆటోమేటిక్గా అది నిమజ్జనం అయిపోయింది, కలిసిపోయింది. పూర్తిగా నిమజ్జనం అంటే ఇక్కడే జరుగుతుందన్నమాట. అలా అభిషేకం చేసిన వాడికి జాతా శౌచ మృతా శౌచ భయం నాస్తి మహీతలే. మీ ఇళ్లలో పురుడు వచ్చింది, మీకు తెలియలేదు, ఇక మీకు అశుచి అంటదు. మృతా శౌచ, ఇంట్లో ఎవడన్నా చచ్చిపోయాడు, మీరు ఇక్కడ ఉన్నారు, తెలియదు, అటువంటి అశౌచం అంటుకోదు. ఇంటి పేరిటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మనకేం తెలుస్తుంది? ఒక ఇంటి పేరిటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, ఏకంగా ఒకే ఇంటి పేరిటి వాళ్ళు. నిత్యం ఆ ఇళ్లలో పురుడో పుణ్యమో వస్తూనే ఉంటాయి. కొన్ని అగ్రహారాలు అయితే చెప్పక్కర్లా, ఊళ్ళో మొత్తం 1000 గడప వాళ్ళే. కాబట్టి తెల్లారులేస్తే ఆ ఇళ్లలో ఎవడోడు పుట్టకుండా ఎవడో వెళ్ళిపోకుండా ఎలా ఉంటుంది? మరి ఈ భూమండలం అనంతం కదటండి. మన గోత్రం వాళ్ళు ఎంతమంది ఉంటారో మనకేం తెలుస్తుంది? ఇక్కడ గనక సైకతలింగాన్ని చేసి పూజించి దాన్ని సముద్రంలో కలిపేస్తే ఇంకా ఆ రోజు నుంచి మనకి తెలియక ఏదైనా వచ్చినా అది ఏమీ అంటదు. మీకు అంటది సరే, అంటుకున్నవాడు వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చి మీకు తెలుసో తెలియకో మీ ఇంటి పేరిటివాడు ఎవడో మైలు ఉన్నవాడు మీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు పిలవకపోయినా. వాడు వెళ్ళిపోయాక వాడికి మైలు ఉందని మీకు తెలిసింది. ఇంకా మీరేం బెంగెట్టుకోక్కర్లేదు. ఈ రోజు నుంచి గురువుగారు ప్రమాణపూర్వకంగా చెబుతున్నారు, పురాణ ప్రమాణంతో. ఇక మీకేం భయం లేదు, హాయిగా నిశ్చింతగా కూర్చోండి అంతే. ఈ రోజు నుంచి తెలుసో తెలియకో మానవుడు అన్నాక ఈ భూమండలంలో తనకి మాత్రమే అశుచి ఉన్నప్పుడు మాత్రమే ఆ అశుచిని ఇంట్లో కలుపుకోకూడదు. ఏం చేస్తాం, కాలప్రభావం వల్ల మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఆ 12 రోజులు మైలు ఉంటుంది, అప్పుడు కలుపుకోకండి కావాలని. తెలియక భయం నుంచి ఎంతోమంది వస్తూ ఉంటారు. ఈ భూమి అంటే అనంతం గనక మైలు ఉన్నవాడు ఈ భూమి మీద ఎక్కడో చోట ఉంటాడు. ఆడవాళ్ళు బయట ఉన్నవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మీతో పాటు బస్సు ఎక్కుతారు, రైలు ఎక్కుతారు, తెలియకుండా ఇళ్లకు వస్తూ ఉంటారు, కొంతమంది గుళ్ళోకి కూడా పోతున్నారు. అలాంటి అశుచులు మీకు మాత్రం ఇవాళ అభిషేకం చేశారు గనక అంటదు. అంత దివ్యస్థలం ఇది. ఎందుకనంటే గోహత్య బ్రహ్మహత్యాది పాపములను కూడా తొలగజేసే నర్మదా నది ఇందులో కలుస్తోంది గనక. అంతకంటే మహాపుణ్యమై బ్రహ్మ కమండలం నుంచి పుట్టిన గోమతి నదము కూడా ఇదే నది సముద్రంలో కలుస్తున్నది గనక. ఇవి కలుస్తున్న స్థలానికి దగ్గరలో ఎక్కడైనా శివలింగాన్ని పూజిస్తే ఇక మనకి ఇలాంటి భయములు లేదు. ఈ రోజు నుంచి మీరందరూ కూడా నేను చెప్పే శ్లోకం చెప్పండి. అహం నిత్యశుచి, అహం నిత్యశుచి, అహం నిత్యశుచి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అభిషేకం చేశాము, ఈ రోజు నుంచి నేను నిత్య శుచిని, నాకెప్పుడు శుచి తప్ప అశుచి లేదు. శుచి అంటే ఒక అర్థం ఏమిటి? అగ్ని అనే. శుచి అంటే అర్థం ఏమిటి? అగ్ని. అంటే ఈ రోజు నుంచి మీరు అగ్నిహోత్రం లాంటి వాళ్ళు. అగ్నిహోత్రానికి అశుచి ఉందా? శవాన్ని తగలబెట్టినా నిప్పు నిప్పే, ఇంట్లో వంట చేసినా నిప్పు నిప్పే, యజ్ఞంలో వాడినా నిప్పు నిప్పే. కాబట్టి ఓ నిప్ప, నిన్నేమో ఫలానా శవాన్ని తగలబెట్టావు కాబట్టి ఈ రోజు నుంచి నేను నిన్ను అంటను అని అంటారా? అంటే మీరు బతుకుతారా? ఎందుకని? వంటకైనా పెంటకైనా ఇంకో తంటాకైనా అన్నిటికీ అగ్ని అవసరమే. ఈ రోజు నుంచి ఈ మూలమంత్రాన్ని సాక్షాత్తు వేదవ్యాసుల వారు మనందరి కోసం ఇచ్చారు. ఈ మంత్రాన్ని రోజు జపించుకోండి. మీకు ఏదైనా అనుమానం వచ్చిందంటే అహం నిత్య శుచి. ఎందుకని అంటే నేను గోకర్ణానికి వెళ్ళాను గనక. ఉట్టి గోకర్ణానికి వెళితే సరిపోతుందా? గణపతికి నమస్కరించాను గనక. ఆయనకు నమస్కరించడంతో సగం దోషం పోయింది. రెండోది ఏం చేశారు? సైకతలింగాన్ని చేశారు.
పూజించారు, దాన్ని మళ్ళీ సముద్రం పాలు చేశారు. కాబట్టి రెండవ పుణ్యం. మూడవ పుణ్యం ఏమిటనమాట? స్వయంగా గోకర్ణేశ్వర స్వామి వారిని, మహాబలేశ్వర స్వామి వారిని ఒకరోజు ముట్టుకోవడం కాదు, రోజు ముట్టుకుంటున్నారు. ఈ మూడు చేశారు గనక ఈ రోజు నుంచి మీరు నిత్యశుచులు. ఒక్క బయట ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఇళ్లలో కలుపుకోకండి. ఇంకా బయట మీరు తిరిగి వచ్చినంత మాత్రం చేత మీ ఇంటికి వస్తే మీకు ఏ దోషము ఉండదు. అంతటి మహత్తరమైన పుణ్యం సంపాదించుకుని ఈసారి పెడుతున్నారు. ఈ శ్లోకాన్ని బాగా పదే పదే అనుకోండి, గుర్తుపెట్టుకోండి అంతే. అహం నిత్య శుచి, అహం నిత్య శుచి, అహం నిత్య శుచి అనుకోండి అంతే. ఈ శ్లోకాన్ని ఎవరు రాశారు? వేదవ్యాసుల వారు. ఎందులో రాశారు? శివపురాణంలో రాశారు. కాబట్టి ఈ శ్లోకం మీరు కంఠస్థం చేసుకోండి. ఈ విధంగా ఆనాడు ఆ బ్రాహ్మడు గోవు ధర్మమానని తన తల్లి యొక్క అస్థికలను అక్కడ నర్మద దగ్గర కలిపాడు. గోకర్ణ క్షేత్రం మహాపవిత్రమైనది. ఇంకొక అద్భుతమైన కథ కూడా గోకర్ణ మహాబలేశ్వర మహాత్మ్యం 234వ పేజీలో 3వ సంహితలో ఉన్నది. ఒకప్పటి మాట. సప్త పాతాళ లోకముల వరకు వ్యాపించి ఉన్న గోకర్ణ క్షేత్రానికి సంబంధించిన దివ్యగాథ అన్నమాట ఇది. ఒక ఊళ్ళో తుంగభద్రా నదీ తీరంలో ఓ పరమ పాపాత్మురాలు పుట్టింది. పుట్టడానికి ఆవిడ విప్రవంశంలో పుట్టింది. పెళ్ళయిన తర్వాత ఎందుకో కొంచెం వ్యభిచార లక్షణాలు పట్టుకున్నాయి. కొంతమంది కర్మయోగం అది. హాయిగా బంగారం లాంటి భర్త ఉన్నా సరే పరపురుష వ్యామోహం పట్టుకుంది. భర్తకి తెలియకుండా చీటికి వాటికి రాత్రిపూట ఎక్కడికో పోతూ ఉండేది. ఇది భర్తకి తెలిసింది. ఎందుకు వచ్చిందే, ఇలాంటి పనులు చేయకు, ఈసారికి క్షమించాను, జాగ్రత్తగా ఉండన్నాడు. దాంతో ఒకరోజు రాత్రి ఏం చేసిందిట, మంచి పచ్చడి బండ, రోకలి బండ పట్టుకొచ్చి ఈ దిక్కుమాల మొగుడు చీటికి వాటికి నన్ను ఏదో ఒకటి అంటున్నాడు, వీడున్నంత వరకు సుఖం లేదని ఢామ్ అని నెత్తిమీద కొట్టింది. ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు వాడు. అంటే కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ ఉందన్నమాట ఆవిడికి. లేకపోతే ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు ఏంటి, బండ దెబ్బకి. ఈ విధంగా భర్తను సంహరించింది. భర్తను సంహరించాక చుట్టాలందరూ తిట్టడం మొదలెట్టారు. ఈ ఊళ్ళో ఉండకూడదు అనుకుని ఆ ఊరు వదిలేసి ఆవిడ ఇప్పుడు మనం హుబ్లీ అంటున్నామే ఆ ప్రాంతానికి వచ్చి మకాం పెట్టింది. అక్కడ ఆవిడకు ఒక నీచుడు తగిలాడు. కశ్చిత్తు కిరాతకస్తాం వై విచరంతీ నిజేచ్ఛయ దృష్ట్వే వనే స్త్రియం చక్రే నినాయ స్వగృహం తతః. అక్కడ ఒక బోయవాడు దొరికాడు దానికి. మంచి అందగత్తి ఈవిడ. అప్పటికింకా 25 ఏళ్ళు వయస్సు మాత్రమే ఉన్నది. ఎర్రని శరీరంతో ఉండేది. అటువంటి సౌందర్యవతిని చూచి ఒక బోయవాడు ఆకర్షితుడైపోయి, ఇదిగో అడవిలో నాతో కాపురం పెడతావా అన్నాడు. అలాగేనన్నది. వెంటనే ఈ శూద్రుణ్ణి, ఈ పరమ నీచుణ్ణి, ఈ కిరాతకుణ్ణి, రోజు క్షుద్రమైన పచ్చి మాంసం తినేవాడిని వెంట పెట్టుకుపోయింది అడవిలో. వాడు దాంతోపాటు ఏం చేసేవాడు, బోయేవాడు కదా, వాడికి ఏం తెలుసు ఈ కిరాతకుడికి. రోజు లేడిని, జంతువుల్ని వేటాడి కొట్టి చర్మం తీసి పక్కన పారేసి ఆ మాంసం పట్టుకొచ్చి అక్కడ పెట్టేవాడు. ఆ మాంసం వాడితో పాటు తినింది. దాంతోపాటుగా కళ్ళు రోజు పట్టుకొచ్చేవాడు. 4-5 బిందెలు కుండలతో పట్టుకొస్తే కళ్ళు తాగడం, మాంసం తినడం, కళ్ళు తాగడం, మాంసం తినడం. వాడితో పాటు ఘోరంగా తిరిగింది. మధ్య మధ్యలో ఏం చేసేది, ఆహారం ఎల్లవేళలో దొరకదు కదా, అందుకని ఒరే ఏదన్నా మేకల మందని కొనుక్కురారా, పొద్దుటిపూట పాలు తాగడానికి ఒక ఆవుల మందను కూడా కొనుక్కురారా అంది. డబ్బులు లేవు అన్నాడు వాడు. డబ్బులేమిటి, ఆ మార్గం గుండా పెడుతున్న పుణ్యాత్ములు ఉంటారుగా, అలాంటి వాళ్ళ నెత్తి మీద వేసి కొట్టేయి, వాళ్ళ దగ్గర నుంచి ధనం దొంగతనం చేయి. దొంగతనం చేసిన డబ్బుతో ఆవులు మేకలు కొనుక్కురాంది. ఇది బాగుందనుకున్నాడు ఈ కిరాతకుడు. రోజు దారులు కొట్టడం మొదలెట్టాడు. దారులు కొట్టడం అంటే ఊరికి రోడ్డు మీద కర్రెట్టు కొట్టడం అని కాదు. అక్కడ ఆ దారి వెంబడి వెళ్ళేవాడిని బుర్ర మీద కర్రతో ఢామని వాడు దెబ్బ కొట్టడం. వాడు చావగానే వాడు పరుసో బంగారమో లాక్కునేవాడు అనమాట. ఈ దుర్మార్గుడి గురించి తెలిసి ఆ మార్గం గుండా తిరిగేవాడు తిరగడం మానేశారటిక. కొన్ని వందల మందిని చంపాడు వాడు. చంపి బంగారం, వెండి, ధనం అపహరించి దీంతో పెద్ద మేకల మంద కొన్నాడు. మళ్ళీ ఈ మేకల మందన్నిటినీ రక్షించడానికి ఒక గొప్ప కొట్టం తయారు చేశాడు అడవిలోనే. దాంతోపాటు పాలు కావాలంది కదా అని ఆవుల్ని కూడా కొన్నాడు. ఆవుల్లో కొన్ని కపిల గోవులు కూడా ఉన్నాయి, నల్ల ఆవులు. రోజు చక్కగా మేకలను చంపుకు తినడం, ఆవుల పాలు తోడు పెట్టుకుని పెరుగు వేసుకు తినడం, కళ్ళు తాగడం. ఈ విధంగా వీళ్ళు మొత్తం మీద ఇష్టం వచ్చినట్టుగా గడిపారు కొంతకాలానికి. కళ్ళుకి బాగా అలవాటు పడిపోయింది. ఒక రోజున రాత్రిపూట భర్త లేడు, ఆ కిరాతకుడు ఎక్కడికో పోయాడు. ఈవిడ తెగ తాగేసింది కళ్ళు. కళ్ళు తాగిన వెంటనే మాంసం తినాలి అనిపించింది అన్నాడు. మాంసం తినకపోతే ఈ శరీరం తట్టుకోలేకపోయేది ఆవిడ. మరి ఈ కళ్ళుకి మాంసానికి ఉన్న సంబంధం ఏమిటో తెలియదు కానీ
అది తాగిన వాడికి మాంసం ఉంటే కానీ మనస్సు అశాంతితో ఉంటుంది అని ఇందులో రాశారు వేదవ్యాసుల వారు. ఆయనకి తెలుసా అంటే ఆయన మహాత్ముడు, కళ్ళు మూసుకుంటే అన్నీ తెలుస్తాయి. తపశ్శక్తి వల్ల తప్ప ఆయన ఏం ప్రాక్టీస్తో రాసింది కాదు సుమా. ఆయన ఎప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేయలేదు. ఆయనకి కేవలం ఏమిటంటే దివ్య దృష్టి వల్ల తెలిసిందనమాట. ఈ విధంగా ఈ మాంసం తినాలనిపించి, భర్త లేడుగా మాంసం తెచ్చిపెట్టడానికి, దొడ్లో బోళ్ళు మేకలు ఉన్నాయి కదా, ఒకదాన్ని చంపేసి తెచ్చుకుని వండుకుందాం అనుకుని పెద్ద కత్తి ఒకటి పుచ్చుకుని దొడ్లోకి వెళ్ళింది. ఆ చీకట్లో మేక అనుకుని పాపం కపిల గోవు యొక్క దూడని, నల్లని ఆవు దూడ అప్పుడే ఈనిందిట. ఆ దూడను ఒక్క దెబ్బ కొట్టింది. ఆ కొట్టగానే అది అంబా అంది. అంబా అనగానే మత్తులో ఉన్న దీనికి ఇది ఆవు అని అర్థమైందిట. ఇక్కడ రాశారండి వేదవ్యాసుల వారు 15వ శ్లోకంలో, భేత శివ శివేత్యాహ కేనచిత్ పుణ్యకర్మనా హతంతం గృహమానీ యజ్ఞాత్వా గోవత్సమంగనా. చీకట్లో ఆవు దూడను కొట్టింది, అది అంబా నరిచింది. వెంటనే దీనికి భయం వేసింది. ఎంత పాపాత్మురాలైనా పాతవాసన ఒకటి ఉంటుంది కదా, అరే ఆవు దూడను చంపేసినట్టున్నాను అనుకున్నది. వెంటనే కేనచిత్ పుణ్యకర్మణ, ఎప్పుడో ఎక్కడో ఓ పుణ్యం చేసింది. అందువల్ల చివరి క్షణాల్లో ఆ ఆవును చంపుతున్నప్పుడు శివ శివ అందట, శివ 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 చంపేశానని. ఎన్ని పాపాలు చేసినా కొంతమంది శివశివ అంటూ ఉంటారు కదా, అలా అంటూ ఉంటే ఆ పాపాలు కనీసం ఎప్పుడొకప్పుడు పోతూ ఉంటాయి అన్నమాట. అందుకే భగవన్ నామం చేయండిరా బాబు అని చెప్పడం అనమాట. ఇంత పూర్వం పాపాలు చేసామని తెలిసినా తెలియకపోయినా వీలున్నప్పుడల్లా శివ 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 అంటూ ఉంటే కొంతవరకైనా పాపాలు పోతాయి. భగవన్నామంలో అంత గొప్పతనం ఉన్నది కనుక. అందులో ముఖ్యంగా కలవు సంకీర్తనాత్ ముక్తి. కలవు కలియుగమునందు సంకీర్తనాత్, సంకీర్తన చేయటం వల్ల భగవన్నామాన్ని తలుచుకోవడం. సంకీర్తనం అంటే ఏమిటంటే భగవంతుడి యొక్క నామాన్ని తలుచుకొనుట. ఆ తలుచుకోవటంలో కొంతమంది మంచి మధురముగా, మధురము శివమంత్రం మదిలో మరువకెవో మనసా, మధురము శివమంత్రం మహిలో మరువకెవో మనసా, ఇహ పర సాధనమే ఇహ పర సాధనమే, ఇహ పర సాధనమే, ఇహ పర సాధనమే, ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే. ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే అని కొంతమంది ఏమో వారి వారి కంఠాన్ని బట్టి మధురంగా పాడితే, కొంతమంది పెద్ద కర్ణకఠోరకమైన గొంతుకుతో ఇక్కడి నుంచి అరేబియా సముద్రం చివరి ఘూర్నిల్లేదాకా కొందరు అరుస్తారు. ఎలా అరిచినా శివనామము శివనామమే. పాండిత్యమున్నా లేకపోయినా, కంఠం బాగున్నా లేకపోయినా, ఉచ్చారణ సరిగ్గా వచ్చినా రాకపోయినా, వీలున్నప్పుడల్లా శివ 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 అనుకోమన్నారు. అందుకని ఈవిడికి ఎప్పుడో పూర్వం ఇళ్లల్లో శివశివ అనడం అలవాటు కదా, పుట్టింది గొప్ప విప్రవంశంలో కాబట్టి ఆ పాతది ఎప్పుడో గుర్తుకొచ్చి ఈ ఆవు చచ్చిపోతూ అరిచినప్పుడు శివ అన్నది. అందుకనే కేనచిత్ పుణ్యకర్మణ, ఎప్పుడో చేసుకున్న కొంత పుణ్యం వల్ల శివనామస్మరణ వచ్చింది. ఆ తర్వాత ఏం చేసింది, ఓ పక్కన కళ్ళు తంతోంది లోపల. అందుకని శివశివ అన్న మళ్ళీ ఆ చర్మం ఒలిచేసి మాంసం పట్టుకొచ్చేసి ఏమైతే అయింది, ఎలాగో తెచ్చింది కదా దూడ, తినేద్దామని వండుకుని పాపం ఆ గోమాంసాన్ని తిన్నదనమాట. లేగ దూడ మాంసాన్ని తినేసింది. క్రమంగా కాలం గడిచింది. ఎన్ని పాపాలు చేసింది. భర్తని చంపింది, జంతువుల్ని చంపింది, కళ్ళు తాగింది, నీచుడైన కిరాతకునితో సాంగత్యం చేసింది. ఈ పాపములన్నీ వార్ధక్యంలో పట్టుకున్నాయి. క్రమంగా శరీరముకి కుష్ఠరోగం పట్టుకొని ఈ వేళ్ళు ఊడిపోయే ఏకంగా మహాపాపం రోగరూపంలో మనల్ని పీడిస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ బాధతే. మనం ఎంతో పూర్వం చేసిన పాపమే మనకి వ్యాధి రూపంలో పట్టి పీడిస్తుంది. ఇవాళ మనం అనుభవిస్తున్న రోగాలన్నీ మనం చేసిన పాపాలు. ఆ పాప ప్రాయశ్చిత్తానికే భగవత్కథలు వినాలి, భగవన్నామ సంకీర్తన చెయ్యాలి. రోగం వచ్చినప్పుడల్లా ఇతరులను తిట్టుకోకండి, ఇవన్నీ మన పాపాలు అనుకోండి అంతే. కాలు విరిగింది, అది ఆ భగవన్నామం చేయకపోవటం వల్ల వచ్చిన పాపం. చెయ్యి విరిగింది, మోకాలు దెబ్బతింది, లేక కాలు బెణికింది, ఇంకేదో రోగం వచ్చింది, ఈ రోగాలన్నీ మన పాపాలే.
హాయిగా అనుభవించేద్దాం. అందుకే ఏమో ఏం చేశాను అనుభవిద్దాం అనుకోండి, ఏడవద్దంతే. ఆ సమయంలో అయ్యయ్యో కాళ్ళు నొప్పొట్టి వస్తున్నాయి, నడుము పీకుతుంది, ఏం వద్దు, అనుభవిద్దాం అంతే. ఈ దెబ్బతో ఈ కర్మ వదిలిపోతుందన్నమాట. అలాగే ఈ పాపాత్మురాలు ఒకటా రెండా కాదుగా మరి చేసిన చిన్న చితక పాపాలు కదా. ఈ కుష్ఠరోగం పట్టుకుంది, పీడించేసింది శరీరాన్ని. శరీరం మీద పుళ్ళు ఎక్కువైపోయాయి, ఈగలు చీమలు వాలిపోవడం మొదలుపెట్టాయి, రక్తం బయటికి రావడం మొదలుపెట్టింది, చెవులు దొప్ప చెవులు అయిపోయాయి, ముక్కు తప్పడైపోయింది, జుట్టు ఊడిపోయింది, వికృతంగా వారిపోయింది ముఖమంతా, మచ్చలు ఒళ్ళంతా తెల్ల మచ్చలు ఎక్కువైపోయాయి, దుఃఖంతో అల్లాడిపోయింది. దీన్ని చూడలేక కిరాతకుడు వదిలేసిపోయాడు. అందంగా ఉంటే కూడా ఉంటాడు కానీ అందం పోతే ఏ మొగుడు మాత్రం భార్యని దగ్గర పెట్టి ఏలుకుంటాడు? అందులో వాడేం కట్టుకున్న మొగుడు కాదుగా మరి. అందువల్ల వదిలేసిపోయాడు. ఇప్పుడు ఈ వార్ధక్యంలో మంచం మీద పడినప్పుడు వ్యసనముల కోసం కళ్ళు తెచ్చేవాడు లేడు, ఆకలి వేస్తే మాంసం తెచ్చేవాడు లేడు, పచ్చి మంచినీళ్ళు ఇచ్చేవాడు లేకుండా పోయాడు. ఆశ్చర్యం చెప్పంటారు, మొండి ప్రాణం అని ఉంటుంది. సంవత్సరం పాటు సరిగ్గా తిండి మంచినీళ్ళు తెచ్చిపెట్టేవాళ్ళు లేకపోయినా మంచం మీద అలా పడుకుని నానాయాతన పడిపోయిందిట. అదనమాట దుర్భరమైన మరణయాతన అంటారు. మానవుడు ఎంతకాలం బతికాడన్నది కాదు, ఈ దౌర్భాగ్యపు మరణయాతన రాకుండా సుఖంగా పోవాలి. అందుకని జాగ్రత్తగా ఉండండో అని చెప్పారు పెద్దలు అన్నమాట. ఎన్నో పర్యాయములు మనకి ఏం చెప్పారు పెద్దలు, నాయన ఇవాళ నవ్వుతూ పాపాలు చెయ్యకు, అదంతా మరణయాతన కింద అనుభవిస్తావు, జాగ్రత్త సుమానని. సుఖంగా వెళ్ళిపోవాలంటే ఇలాంటి మంచి పనులు చేయాలి. అందుకే సద్గురు పాద పద్మములు పట్టుకున్నవాడు ఎవడైనా సరే భక్తితో పట్టుకుంటే మాత్రం వాడు నరకయాతన పొందకుండా అనాయాసంగా మరణిస్తాడు. పాపం చాలా బాధపడిపోయింది, పురుగులు కూడా బయటకు వచ్చేసేటి శరీరం నుంచి. అలా దుర్భరమైన యాతన అనుభవించి 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 తట్టుకున్న సౌదామిని కాల ధర్మము పొందిన్. టిక్కన ప్రాణం పోయింది చివరికి. ఆ ప్రాణం పోయే ముందు కొన్ని కోట్ల తేళ్లు కుట్టినంత బాధ కలిగింది, చీమలు ఒళ్ళంతా పాకేస్తున్నట్టయిపోయింది, పాములు బాధేస్తూ ఉంటే ఎలాంటి బాధ కలుగుతుందో అలాంటి బాధ కలిగింది, రంపముతో శరీరమును పర్ర 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 కోసేస్తూ ఉంటే ఎటువంటి బాధ కలుగుతుందో అటువంటి బాధ పొందింది. ఈ దౌర్భాగ్యరాలు చచ్చి చావగానే ముగ్గురు భయంకరులైన యమకింకరులు అక్కడ ప్రత్యక్షమై ఈవిడ ఆత్మని బయటికి లాగి ఒక యమయాతనా శరీరంలో పెట్టారు. యాతనా శరీరం అని ఒక నల్లని శరీరం ఉంటుందని చెప్పాను కదా, నల్లగా దుబ్బులో ఉండే ఒక 6 అడుగుల శరీరం అన్నమాట. ఆ శరీరంలో ఈ ప్రాణాన్ని ప్రవేశపెట్టి యమకింకర్లు పైకి పట్టుకుపోయారు. అక్కడ 10,000 సంవత్సరముల పాటు నరకంలో శిక్షలు అనుభవించింది ఈ చేసిన పాపాలకి. భర్తని చంపింది, జంతువుల్ని చంపింది, ఆవుదూడని కూడా చంపింది ఈ దుర్మార్గురాలు కళ్ళు కోసమని అని చిత్రగుప్తుడు మొత్తం శిక్షలన్నీ చెప్పాడు. అందుకే ఇందాక మీకు తర్పణాలు ఇప్పించాను, గుర్తుందా? సముద్ర తీరంలో ఆదిత్యం తర్పయామి, సోమం తర్పయామి, ఇలా నవగ్రహాలకు ఇప్పించి తర్వాత ఏం చేశాను, చిత్రం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామి, యమం తర్పయామి అని వరుసగా యముడికి చిత్రగుప్తుడికి చిత్రుడికి తర్పణాలు అందుకు ఇప్పించాను. ఈనాటి వరకు మీరు చేసిన పాపములన్నీ ఆ తర్పణములు ఇవ్వడంతో పోయాయి. ఒకవేళ ఇవాళ ఎవరైనా ఇవ్వకపోతే రేపు కూడా ఉదయం ఉండేవాళ్ళు ఉన్నారా, ఇంకానూ వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారా? రేపు ఉదయం మళ్ళీ రామతీర్థానికి స్నానానికి రండి, రామతీర్థంలో మళ్ళీ ఇంకోసారి తర్పణాలు ఇవ్వండి, లేదా మంగళవారం ఆఖరి రోజైనా సరే తర్పణాలు ఇవ్వండి. ఇస్తే ఆనాటి వరకు చేసిన పాపాలు తెలుసో తెలియకో మనం ఎన్ని హింసలు చేసామో మనకేం తెలుసు. నేను ఏ పాపం చేయలేదు అనొచ్చుగాక, పాపం బేబీ లాంటి వాళ్ళు గురువుగారు మీరు అలాగే అంటారు, నేనేం చేయలేదు అంది అనుకుందాం. ఏం చేయలేకపోయినట్టు వాళ్ళ ఇంట్లో ఆలౌట్ పెట్టింది, ఎన్ని దోమలు చచ్చిపోయాయి, మరి ఆ పాపం మనం అనుభవించక ఎంతో కొంత తప్పదు. అందుకని అన్నమాట తర్పణాలు ఇవ్వడం. కాలితో తొక్కావు నేల మీద పైకి వస్తున్నప్పుడు, ఆ రోడ్డమ్మటి ఇక్కడ దాకా నడిచామా, నడిచినప్పుడు కాలి కింద పడి చీమ చచ్చిందో, దోమే చచ్చిందో, గొల్ల భామే చచ్చిందో మనకేం తెలుసు. ఈ పాపాలన్నీ తెలుసో తెలియకో మనం చేసినవన్నీ ఈ తర్పణములు ఇస్తే పోతాయన్నమాట. అందుకే భగవంతుడు మనల్ని తీర్థయాత్రలు చేయమన్నాడు అప్పుడప్పుడు. ఇవే కాదట, పాపం ఒక ఆయన ఉన్నాడు, నేను ఎప్పుడూ జీవితంలో శాకాహారం తప్ప మాంసాహారం తినలేదు అన్నాడు ఈయన. ఆయన తెలియకుండా మన వంకాయ బ్రహ్మాండంగా వేయిస్తే తిన్నాడు. ఆ వంకాయ ముక్కలో తెల్లని పురుగు చక్కగా వేగిపోయి నోట్లోకి వెళ్ళిపోయింది. ఆయనకి ఏం తెలుసు, పాపం తెల్ల పురుగు తినేశాడు. ఇక చూడండి అక్కడి నుంచి ఆయన బాబోయ్ బాబోయ్ అని అండం మొదలెట్టాడు. ఆ పురుగు కూడా రుచిగా ఉందని కరకరలాడుతోందని వంకాయ అనుకున్నాడు ఆయన.
ఆయనకేం తెలుసు, చీకట్లో వండే ఆయనకి కళ్ళు కనపడవు, తినే ఆయనకి కళ్ళు కనపడవు, వడ్డించేవాడికి ముందే కనపడవు. ఇలా పెట్టుకు చూస్తుంది ఆవిడ. అందరికీ భరిస్తుంది. దాంతో ఆ తెల్లపురుగు కడుపులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? అంచేత మనం శుద్ధ శాకాహారులం, ఏమీ తినలేదు అని ఎవరు అనుకోవద్దు సుమా. మనకి తెలియకుండా వంకాయలోంచో, టెంకాయలోంచో, బత్తాకాయలోంచో, ఇంకో బంగాళదుంపలోంచో దుంప దిగి లోపలికి పోతూనే ఉన్నాయి. అంచేది ఎంత అగ్రహారం వాళ్ళమైనా, ఎంత మందంలో పుట్టినా ఎప్పుడో ఒకప్పుడు మనకి తెలియకుండా కడుపులోకి ఇవి పోతాయి. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చిత్రం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామి, యమం తర్పయామి అని విడిచిపెట్టేశామంటే ఈ తర్పణాల ద్వారా మనకి ఆ శిక్షలు అక్కడ అనుభవించవలసిన కర్మయోగం ఉండదన్నమాట. ఈవిడ ఏమీ చేయలేదుగా మరి. అందువల్ల ఈ పాపాలన్నీ చిత్రగుప్తుడు చెప్పేశాడు అక్కడ, ఈవిడ ఇలా చేసింది అలా చేసిందని. ఏమి నరకాలు అనుభవించిందండి, ఏమి రాశాడు ఇందులో. ఆవిడ యమోపి ధర్మం ఆలోక్య తస్యాః కర్మచ పౌర్వికం, పూర్వం చేసిన మహాపాపాలన్నిటికీ ఘోర శిక్షలు వేశాడు. నరకలోక కాలమానం ప్రకారం 10,000 సంవత్సరాలు, అంటే భూలోక కాలమానం ప్రకారం 10 లక్షల సంవత్సరాలు అక్కడ శిక్షలు అనుభవించింది టేక పాపం. రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, ఓయ్ బాబోయ్ ఏం నరకాలు. అవన్నీ మీ కళ్ళ ముందు కనపడాలంటే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ వివరిస్తాను వాడు బాగా నరకలోక వర్ణన. ఈసారి భాగవత సప్తాహంలో చతుర్థ స్కంధంలో చెబుతాను వాడు. పిచ్చెక్కిపోతుంది. పంచమ స్కంధంలో రాశారు అందులో కుంభీపాకం అని ఒక నరకం ఉంటుంది, మాయిదారి నరకం. ఇక్కడి నుంచి హుబ్లీ దాకా వెడితే ఎంత దూరం ఉంటుందో అంత వెడల్పు ఉండే ఒక పెద్ద ఇనప మూకుడు ఒకటి ఉంటుంది. అలాంటి ఇనప మూకుడు పెట్టి దాని కింద పెద్ద కట్టెలు పెట్టి ఈ కట్టెలకు నిప్పెట్టి ఈ ఇనప మూకుడిని బాగా కాల్చి దాని నిండా బాగా నూనె పోసేస్తారు. ఇక ఆ నూనె పోసిన తర్వాత నిన్నో మొన్నో చేశారు కదా మైసూరు బజ్జీలు, వాయించి మిరపకాయలు వేసి, ఆ మైసూరు బజ్జీ వేయించినట్టుగా ఈ పాపాత్ముడిని అందులో వేసి ఠింగ్ ఠింగ్ అని పైకి ఇలా ఎత్తుతారు మూకుడుతోటి, బూర్లు మూకుడుతోటి. వీడు పైకి వస్తాడు. పైకి రాగానే మళ్ళీ వీడి శరీరం యథాప్రకారం అయిపోతుంది. బాబోయ్ ఇంకా మూకుళ్ళో వేయకండి అని ఏడుస్తాడు. మళ్ళీ వేసేస్తారు అందులో. సుర్ర అనే శబ్దంతో పకోడీ వేగినట్లుగా వేగిపోతాడు. మళ్ళీ వేగిపోయిన తర్వాత బాబోయ్ అని ఏడ్చాక మళ్ళీ పైకి తీసుకొస్తారు. మళ్ళీ పైకి రాగానే యథాప్రకారంగా అయిపోతాడు. చచ్చిపోతే ఒక దెబ్బకు పోతుంది. ఇది అలా కాదు, చావడం ఉండదన్నమాట. చచ్చేసామంటే ఇదనమాట. అందులో పడి వేగిపోతాడు, మళ్ళీ పైకి వచ్చాక యథాప్రకారంగా అవుతాడు. మళ్ళీ అందులో వేస్తారు. ఇలా ఒకరోజు కదట 10,000 సంవత్సరాలు వేగిస్తారు. ఈ మాట అనగానే లేచి నిలబడ్డారు ఏంటండి అమరవారు. అక్కడ వేగలేకపోతున్నారు ఆయన పాపం. హడిలిపోయారు ఈ దెబ్బకి. మొత్తం లేచి నిలబడిపోయారు, స్టాండ్ అయిపోయారు. నరకలోకం అంటే ఇలా ఉంటుందండి. కుంభీపాకంలో మనల్ని పకోడీలు, పుణుకులు, చల్ల పుణుకులు వేయించినట్టు, మిరపకాయ బజ్జీ వేయించినట్టు వేయించేస్తారు. భయంకరమైన నరకం అది. ఆ నరకాలన్నీ అనుభవించతే తెలుస్తుంది. అనుభవించకపోయినా నాకెలా తెలుస్తుంది అంటే, ఎన్నోసార్లు సమాధి స్థితిలో ధ్యానంలో కళ్ళారా చూశాను. ఒకప్పుడు ఒక శిష్యుడు ఏడ్చాడు. అక్కడ ఏడ్చి పిలిస్తే వాడిని రక్షించడం కోసం అర్ధరాత్రి పూట కూర్చుని ధ్యానం చేసినప్పుడు నా కళ్ళెదురుగుండా ఇందులో వర్ణించిందంతా యథాతథంగా చూశాను. పాపం నాగరాజు అని ఒకడు ఉండేవాడు మాతో పాటు. మీకు గుర్తుందో లేదో, మనతో పాటు అక్కడికి కూడా వచ్చాడు. లారీ డ్రైవర్ ఉండేవాడు. నైమిశారణ్యం వచ్చాడు వాడు, మీకు బాగా తెలుసు. అలాంటి వాళ్ళతో బాగా స్నేహం కూడా పాపం వీడికి. ఎందుకంటే కుర్రాడు పాపం. వాడు నిజంగానే లారీ డ్రైవర్గా ఉన్నప్పుడు చాలా చేశాడు పాపం. వాడు చచ్చిపోయిన తర్వాత రోజు కల్లో కనపడేవాడండి. చిట్ట చివరికి ఒక రోజున అర్ధరాత్రి పాటు గుండెల మీద కూర్చుని గురువుగారు అనేవాడు. మీకు తెలియదు, నేను చాలా బాటలు పడ్డాను వాడితో పాపం. వాడికి గురుభక్తి. అందుకని అక్కడ యాత్ర పడినప్పుడల్లా ఇక్కడ నా గుండెల మీద కూర్చునేవాడు అర్ధరాత్రి అంటూ ఉంటే మావిడేమో ఏమిటండి అనేది. చివరికి ఓ రోజున వాడి కోసం వెళ్ళి తర్వాత మళ్ళీ ఆ మొత్తం ముడుపంతా అక్కడ చెల్లించేటప్పుడు వాడికి తర్పణాలు ఇచ్చాం. ఇప్పుడు హాయిగా సుఖంగా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు స్వర్గలోకంలో రంభతోటి, ఓర్వశతోటి, మేనకతోటి ఆడుకుంటున్నాడు. అప్పుడు నానాయాతన పడేవాడు వాడు కుంభీపాకంలో. ఈ నరకాలన్నీ శిష్యులు కొంతమంది నాకు కూడా చూపించేవారు అన్నమాట. ఏమీ అతిశయోక్తి అనుకోకండి సుమా. ఎప్పుడూ కూడా ఇవాళ చెబుతున్నప్పుడు నిజంగా కుంభీపాకం ఉందా, రౌరవం ఉందా అని అనిపిస్తుంది. కానీ అనుభవించినప్పుడు తెలుస్తుంది అన్నమాట. పద్మాగర్ గారు చెప్పారు, గోకర్ణంలో 2015లో జూలై 5వ తారీఖు నాడు నేను వెళ్ళలేదు అంటారు అక్కడికి వెళ్ళాక. మీరు అనరు, ఎందుకంటే గోకర్ణం వచ్చి ఈ పురాణం విన్నాక మీకు ఆ యోగం ఉండదు. నమ్మితే, నమ్మకపోతే మాత్రం చెప్పలేను. ఎందుకు చెప్తానంటే అన్ని నరకాలు పాపం అనుభవించింది. చిట్ట చివరి ఏం జరిగిందట, భూలోకంలో జన్మాంత సాథ బాల్యేపి విధ్వస్త పితృమాతృక. భూలోకంలో ఒక ముష్టి దంపతులకి పుట్టింది కూతురుగా. ఈ అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా వీధుల్లో, అలా అడుక్కునేటటువంటి వాళ్ళు 2 దంపతులు ఉన్నారు. 2 ముష్టి వాళ్ళే. ఆ ముష్టి వాళ్ళకి ఇది ముష్టి కూతురుగా పుట్టింది. ముష్టి వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు ఉంటాయండో. ముష్టి వాళ్ళకి ఆస్తి లేదనుకోకండి. అసలు భిక్షుకులకున్న ఆస్తి నన్ను అడిగితే కొంతమంది జమీందారులకు ఉండదు. ఓసారి ముషీరాబాద్ దగ్గర జ్ఞాన సరస్వతి ఆలయం దగ్గర ఓ ముష్టి ఆవిడ చచ్చిపోయింది.
చచ్చిపోయాక ఆవిడ పక్కన చూస్తే ఆవిడ బ్యాంక్ అకౌంట్లో మొత్తం 14 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. ఇంకా పక్కనే ఒక పాడుపడిపోయిన కుళ్ళు కొట్టే బొంత ఒకటి ఉంది ఆవిడ దగ్గర. ఆ బొంత నిండా 100 రూపాయల కట్టలు, 1000 రూపాయల కట్టలు, 500 కట్టలు. నా పక్కనున్న శిష్యుడు అన్నాడు, అదేదో ముందే చూస్తే నేను ఆ బొంత పట్టుకుపోయేవాడిని అన్నాడు. ఓ అమ్మ గడపడు, ఆ సొమ్ము ఎందుకురా నీకు, దరిద్రపు సొమ్ము, ముష్టి సొమ్ముకే శాసిపడకరా అన్నాను వాడిని. ఈ శిష్యులు ఉంటారే, ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు. ముష్టి సొమ్ము మనకొద్దు బాబా, ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎన్ని పాపాలు చేసి సంపాదించారు అంటే ముష్టి వాళ్ళు అడుక్కుని అంత దాచిందనమాట. చివరికి ఇదంతా ఆంధ్రా బ్యాంకు వాళ్ళు పట్టుకుపోయారు, గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నారు అనుకుంటాను ఇలాంటి సొమ్ము అంతా. సరే ఏదో పోయిందనుకోండి. అలాంటి వాళ్ళు ముష్టి వాళ్ళు అంటే వాళ్ళు సంపాదించి వాళ్ళు తినలేక దాచుకొని ఎవడికో అంటగట్టేసి పోతారు పాపం వాళ్ళు. ఆ ముష్టి దంపతులకి, అలాంటి దంపతుల్లో 2 దంపతులకి ఇది కూతురై పుట్టిందనమాట. పుట్టడంతో జన్మాంధ, పుట్టుకతోటి గుడ్డిదై పుట్టింది. పూర్వం చేసిన పాపాలు ఉన్నాయిగా, పుట్టు గుడ్డిదై పుట్టింది. ఇది పుట్టగానే ముష్టి దంపతులు చచ్చిపోయారు. దాంతో దీన్ని పోషించేవాళ్ళు లేరు. అలాగే గుడ్డిదాని బాబోయ్ అని ఎలాగో బతికింది. ఈ బతుకుతూ 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 అక్కడి నుంచి ఒక ఊళ్ళో ఉండలేక రోగాల పాలయ్యి పాత పాపాల వల్ల అలమటించిపోయింది. ఓఢా నకేన చిద్దుష్ట మహాకుష్ఠరుజార్జిత. మంచి యవ్వనంలోకి రాగానే మహాకుష్ఠరుజార్జిత, మళ్ళీ కుష్ఠరోగం పట్టుకుంది పాత పాపం వల్ల. పుళ్ళు పడిపోయాయి. దాంతో అసలే గుడ్డిది, దానికి తోడు రోగం. ఎవ్వరూ దగ్గరికి రానిచ్చేవారు కాదు. బాబు కుష్టిదాని బాబు, గుడ్డిదాని బాబు అని అడుక్కునేది. ఊళ్ళో వాళ్ళు తిడుతూ ఉంటే ఈ ఊరు దాటి ఇంకో ఊరు, ఇంకో ఊరు దాటి ఇంకో ఊరు, ఇలా 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 గోకర్ణం వచ్చింది దాని అదృష్టం వల్ల. ఎక్కడొచ్చిందో యోగం అన్నమాట. కదాచిత్సాథ చాండాలి గోకర్ణంచ మహాజనాన్ ఆయాస్యంతాం శివతిథౌ గచ్చతో బుబుదే అధ్వగాన్. ఓ శివరాత్రి వచ్చిందిట. శివరాత్రికి ఎక్కడెక్కడి నుంచి జనాలందరూ గోకర్ణానికి నడిచిపోతున్నారు. పూర్వకాలంలో నడిచిపోయేవారు కదా. అలా నడిచి పెడుతున్న జనములతో పాటు ఇది కూడా అడుక్కుని ఎక్కడైనా బతకచ్చు అని ఎక్కడికి వెడుతున్నారు బాబు అంటే గోకర్ణానికి అన్నారు. గోకర్ణం అంటే ఏమిటంటే ఈ పెచ్చదానిలో ఉన్నావు, అయినా ముష్టిదానివి నీకెందుకు అన్నారు కొందరు. కొంతమంది అలా కాదు, గోకర్ణంలో శివలింగం ఉంది, గణపతి ప్రతిష్ఠించాడు, అబ్బో అక్కడ చాలా బాగుంటుంది అన్నాడు. నువ్వెవరి బాబు అంటే గోకర్ణానికి జనాలంతా శివరాత్రికి తెగొస్తారు, వచ్చిన వాళ్ళు డబ్బులు వేస్తారు, అడుక్కోవడానికి పోతున్నాను నేను ముష్టాడు అన్నట్ట. ఓహో అనుకుంది. ఈ ముష్టిదానికి ఓ ముష్టాడు దొరికాడు అనుకుని, బాబు మనం ఒక జాతి కదా, నువ్వు ముష్టాడివి నేను ముష్టిదాన్ని అనగానే నువ్వు నాతో పోల్చుకుంటావా, నేను అందంగా ఉన్న ముష్టాడిని, నువ్వు కుష్ఠ ముష్టిదానివి అన్నాడు వాడు. పోన్లే ఎలా ఉన్నా మొత్తం మీద అందరూ ముష్టివాడమే కదా, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను గోకర్ణానికి పట్టుకుపో, నేను అడుక్కుని 4 రూపాయలు సంపాదించుకుని బతుకుతాను, తిండి లేక అల్లాడిపోతున్నాను అంది. సరే అయితే నాతోరా, కొంచెం దూరంగా రా, దగ్గరికి వచ్చేవాటి నీ రోగం నాకు అంటుకుంటుంది అన్నాడు వాడు. సరేనని కూడా వెళ్ళడం మొదలెట్టింది. మరి వాడితో వెళ్ళాలంటే ఎలాగా, వాడు ఏం చేసేవాడంటే కర్రని టప్ప కొడుతూ ఉండేవాడు నేల మీద. ఆ దెబ్బల్ని పట్టుకుని ఈ గుడ్డిది గుర్తుపెట్టుకుని వాడితో కూడా వెళ్ళేది. దగ్గరికి మొత్తం రాకన్నాడు వాడు, ముట్టుకుంటే రోగం వస్తుందనే ఉద్దేశంతో. ఈ విధంగా ఒక ముష్టివాడిని అనుసరించి ఈ ముష్టిది మొత్తం మీద శివరాత్రి పర్వదినం నాడు ఈ గోకర్ణ క్షేత్రం చేరింది. ఏం అపూర్వ క్షేత్రం ఇది. శివరాత్రికి 2 రోజులు ముందు వచ్చి తర్వాత 2 రోజుల తర్వాత వెళ్ళేవారు ఎక్కువ మంది అనమాట. ఎక్కువ మంది ఈ భిక్షుకులు 5-6 రోజుల పాటు జనం వచ్చిపోతూ ఉంటారు కనుక డబ్బులు వస్తాయి కనుక వచ్చేవారు. ఆ వచ్చిన వాళ్ళలో ముష్టి వాళ్ళలో కూడా కంఠం ఎత్తి పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. శివ శివ శంభో భవభయహర శంభో, శివ శివ శంభో భవభయహర శంభో, హర హర శంభో భవభయహర శంభో, భవభయహర శంభో, శివ శివ శంభో, శివ శివ శంభో అని వాళ్ళు పాడుతుంటే పాపం దీనికి శంభో అనడం చేత కాదు కదా, భాష రాక శివ శివ చెంబో చెంబో అనేది. ఈ పక్కనున్నవాడు చెంబోయ్ కాదు చెంబో అనకు, శంభో అనమంటే శంభో చెంబో అనేది. నీకు గొంతుకు కూడా ఇలా ఉందేమే బాబు అని వాడు విసుక్కున్నాడు. చివరికి ఈ విఘ్నేశ్వరుడికి ఇంద్రేశ్వరుడికి మధ్యలో ఉన్న ఒక సందులో, ఇప్పుడు మీరందరూ విఘ్నేశ్వరుడి దగ్గరికి మహాగణపతి దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడ బయటికి రాగానే కుడివైపు కటకటాల్లో ఉన్నాయని ఇంద్రేశ్వరుడు. ఇంద్రుడు చేసిన మహాపాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రతిష్ఠించాడు అని మీకు చెప్పాను. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపి ఆ పాప ప్రాయశ్చిత్తంగా ఇక్కడ ప్రతిష్ఠించాడు. భయంకరమైన మిత్రహత్య, బ్రహ్మహత్య, గురుహత్యాది పాపాలను తొలగించే అపూర్వమైన లింగం అది. అదిగో ఆ లింగానికి పక్కనున్న సందులో కూర్చుని బాబు 2 నేత్రములు లేని దానిని తండ్రి రక్షించండి అని అరుచుకుంటోంది. వెళ్ళేవాళ్ళు
పాపం జాలిపడి ఓ పండో ఏదో ఒకటి చేతిలో వేశారు. డబ్బుల కంటే ఎక్కువ మంది అరటిపండు, కొబ్బరి చెప్ప వాడికి ఇష్టం లేదనుకోండి దాని దగ్గర పారేసేవారు. అసలే దాని దగ్గర ఆ చెప్పలో కొబ్బరి చెప్ప. పాప అదే దాన్ని అలాగే పీక్కోలేక లాక్కోలేక తింటూ ఉండేది. ఏదో తిండి పారేసేవారు. ఒకరోజు ఒక తమాషా జరిగిందిట. శివరాత్రి అర్ధరాత్రి మరి కాసేపట్లో కాబోతున్నది. తతఃప్రభాతే సా నారీ. శివరాత్రి అర్ధరాత్రి పూట ఆకలి ఎక్కువైపోతుంది. ఉదయము నుంచి ఆ పూట శివరాత్రి అవ్వటం వల్ల ఎవరూ దాని ముష్టి చెప్పలో ఒక్క పైసా వేయలేదు, పండు వేయలేదు. శివరాత్రి నాడు ఎక్కువ మంది లక్షణం ఏంటంటే ఉపవాసం ఉంటారు కదా. మరి అందులో ఆ రోజుల్లో కఠోర దీక్షతో ఉపవాసం ఉండేవారు. ఇప్పుడంటే ఉపవాసం అని పేరు చెప్పి పొద్దున్న ఇంత తినేస్తున్నారు. కానీ పూర్వకాలంలో మంచినీళ్లు ఆచమన జలంబు దక్క అన్యజలంబు స్వీకరించకుండునది అన్నారు. ఆచమనం చేసే నీరు తప్ప ఇంకా తక్కిన నీరు తాకకుండా ఉపవాసం ఉండేవారు. పద్మపురాణంలో ఈ వచనం రాశారు. పద్మపురాణం అని గొప్ప పురాణం ఉన్నది. ఆ పురాణం జనవరి 21వ తారీఖు నుంచి 5 రోజుల పాటు మంథనిలో చెప్పబోతున్నాం. సంస్కృతంలో వేదవ్యాసుల వారు రాసిన పద్మపురాణం 80,000 శ్లోకాలతో ఉంటే ఏకంగా ఇది 24,000 శ్లోకాలు, అది 80,000 శ్లోకాలు. దాన్ని తెలుగులో చాలా గొప్పవాడు చిదంబర శాస్త్రి అని ఒక పిసుపాటి చిదంబర శాస్త్రి గారని నేటికి 67 సంవత్సరాల క్రితం అనువాదం చేశాడు. ఆయన 1957లోనో 51లోనో చచ్చిపోయాడు. ఆయన చాలా కాలం ఆయన చచ్చిపోయే. ఆనాడు ఆయన స్వాతంత్రానికి పూర్వమే చాలా గొప్పవాడు, శతావధాని కూడా. ఆయన అద్భుతంగా అనువాదం చేసిన వాళ్ళలో ఆయన ఒకడనమాట. మహాత్ములు ఉంటారు. తిండి లేక చాలా ఇబ్బంది పడ్డాడు ఆ పుణ్యాత్ముడు పాపం. బియ్యం ఇస్తే అనువాదం చేస్తానన్నట్టు ఆయన. దాంతో కొంతమంది పుణ్యాత్ములు రోజు అన్నం కోసం కేవలం బియ్యం రోజు ఒక్కొక్క ఇంటి వాళ్ళు వంతు వేసుకుని 1 కేజీ బియ్యం ఇస్తే ఆ కేజీ బియ్యాన్ని వాళ్ళు ఆవిడ వండి పెడితే ఇంకెవరన్నా తోచితే పప్పు ఉప్పు ఇస్తే ఈ అన్నం తింటూ పురాణం అనువాదం చేశాడు. డబ్బులు లేకుండా కేవలం బియ్యంతో అనువాదం చేసిన పుణ్యాత్ముడే. అలాంటి దరిద్రాలు అనుభవించిన సేవ చేశాడు ఆయన. ఆ పద్మపురాణంలో ఎంత బాగా రాస్తాడో ఈ కథని. ఆచమన జలంబు దక్క అన్యజలంబు స్వీకరింపకొండంగా అని ఆయన ఒక వచనంలో రాశాడనమాట. ఏకాదశి మహిమ కూడా ఎంత బాగా రాశాడు. ఏకాదశి అను శబ్దం బాకర్ణించినను చాలు నత్యంత భయవ్యాకులిత చిత్తులగుచును ఆకడకును రాకయుందురంతకు నిభటుల్ అని కందపద్యంలో ఏకాదశి మహిమను రాశాడు ఆయన. ఈ పుణ్యక్షేత్రంలో మహాత్ముల్ని, కవుల్ని మనం ఎప్పుడు అలా తలుచుకోవాలి. వేదవ్యాసుణ్ణి, పోతన గారి లాంటి కవుల్ని, శ్రీనాథ కవిని, ఇంకా ఎంతోమంది కవిత్వం రాసిన పుణ్యాత్ముల్ని, ఎంతో కష్టపడి పురాణ గాథల్ని అనువాదం చేసిన వాళ్ళని మనం తలుచుకుని వాళ్ళకి నమస్కరించుకుంటే వారంతా పుణ్యలోకాల్లో ఉంటారు కనుక మనల్ని దీవిస్తారన్నమాట. మనం ఈ యుగంలో చేసుకుంటున్న అదృష్టం ఏమిటో తెలిసినా మీలో కొందరు చదవగలుగుతున్నారు, చదవలేకపోయినా కనీసం వినగలుగుతున్నారు. 7 రోజుల పాటు కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి భక్తితో 2 పూట్ల భగవంతుని కథలు వినగలుగుతున్నారంటే మీరు కూడా ఎన్నో జన్మల్లో చేసిన మహాపుణ్య ఫలితం అండి ఇది. ఈ చాండాలిని కథ ఎందుకు చెప్తున్నానంటే మీకు పాపం అసలే గుడ్డిది, తిండి లేక అల్లాడిపోతోంది. రోగంతో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ బాధ. కుష్ఠరోగమే కాకుండా దానికి షుగర్ రోగం కూడా పట్టుకుందట. ఈ షుగర్ రోగం అని ఒక రోగం ఉందని పెద్దలు చెబుతారు. ఆ రోగం ఉన్నవాడికి ఆకలి తట్టుకోలేడు. వేళకి ఎంతో కొంత పడకపోతే మాత్రం ప్రాణం గిజగిజలాడిపోతుంది అనమాట. అందుకే వాళ్ళు పొద్దున్నే అల్లాడిపోతారు, చేతులు వణికిపోతూ ఉంటాయి. అలా ఈ రోగం తిరిగి పట్టుకుంది. దాంతో ఆకలి ఆకలి శివ శివ, పక్కవాడు శివ శివ అంటుంటే ఇది కూడా శివ ఆకలి శివ ఆకలి అంది పాపం. కానీ ఆ పూట ఎవరో కూడా పండు వేయలేదు, కొబ్బరి చెప్ప వేయలేదు. దాంతో తిరిగి ముప్పు వచ్చింది. ఎంతలో అటుగా పెడుతున్నాడు ఒక ఆయన. ఇది ఏడుస్తుంటే దీని భాష వాడికి అర్థం కాదు. ఇదేమో సంస్కృతంలో ఏడుస్తోంది, వాడికి కన్నడం తప్ప ఏమీ రాదు. అందుకని ఇది ఆకలి అనే మాట వాడికి అర్థం కాక ఏదో అనుకుని చేతిలో ఉన్న బిల్వపత్రం వేసిపోయాడు. చేతిలో బిల్వపత్రం పడగానే ఆదుర్దగా అదేమన్నా తినేదేమో అని పట్టుకు చూసుకుంది. దానికి కళ్ళు లేవు కదా, అందుకని ఇలా నలిపి చూస్తే ఆకుని అర్థమైంది. చీ, నా బతుకులు అయిపోయింది. ఆ అన్నము రామచంద్ర అంటుంటే అన్నం పెట్టుకుంటే ఎవడో ఆకు వేసాడు, ఇలా అయిపోయారు చివరికి జనం అని ఆకుని అలా విసిరేసింది. విసరగానే పక్కనే ఉంది ఇంద్రేశ్వరలింగం. శివరాత్రి పర్వదినం గోకర్ణ క్షేత్రం. ఇంద్రుడు బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య ఇత్యాది మహాపాపములన్నిటినీ తొలగించే అపూర్వమైన లింగాన్ని తన పేరు మీదుగా ప్రతిష్ఠించాడు. ఆ ఇంద్రేశ్వర లింగం మీద ఈ బిల్వపత్రం పడింది అర్ధరాత్రి శివలింగోద్భవ కాలంలో.
నేను అందుకనే మిమ్మల్ని రోజు అక్కడికి వెళ్ళండి, దాన్ని ముట్టుకోండో, మీకు మహాపాపాలన్నీ పాతకాలు తొలగిపోతాయని చెబుతున్నది. కారణం అదే. గణపతి ఆలయంలోంచి బయటికి రాగానే ఇవాళ వెంకటేశ్వరరావు గారిని, రంగారెడ్డి గారిని కూడా దాన్ని ముట్టుకోమని చెప్పాను, దగ్గరికి తీసుకెళ్ళి కాసేపు. అత్యద్భుత లింగం అది. ఆ లింగం అలా కనబడుతున్నది. ఎన్ని యుగాల వండేవి. మహానుభావుడు ఇంద్రుడంతటి వాడు త్రివిష్టపేశ్వరుడు ప్రతిష్ఠించిన లింగం. నాకు కూడా ఇంద్రేశ్వర లింగం ఉందని తెలుసు, అది ఎక్కడుందో తెలియదు. మొదటి రోజు రాగానే దర్శనానికి వెడుతుంటే అక్కడ ఒక పురోహితుడు కనబడి ఇదే ఇంద్రేశ్వర లింగం అని చూపించాడు. మొట్టమొదటి రోజు నాకు చూపించబట్టి నేను మీకు చూపించగలిగాను. నాకు కూడా తెలిస్తే కదా మీకు చెప్పగలను. అహోమూలు వచ్చేదా నాకు తెలియకపోతే నేనేం చెబుతాను. దైవానుగ్రహం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఎవడు అడగకుండానే ఇది ఈ లింగం అని చెప్పారు ఆ రోజున. అందువల్ల పురాణములలో ఈ ఇంద్రేశ్వర లింగం ఉంది, గణపతి ఉన్నాడు, గోకర్ణేశ్వరుడు ఉన్నాడు, గౌతమేశ్వరుడు ఉన్నాడు, దత్తాత్రేయుడు ఉన్నాడు అని చెప్పినంత మాత్రం చేతన అది ఎక్కడుందో తెలియకపోతే నేను మీకు చెప్పలేను. కానీ ఎవరిని అడగక్కర్లేకుండా ఎవడో పుణ్యాత్తుడు, ఎవరేమిటి ఈశ్వరుడే ఆ రూపంలో వచ్చి మనకి చెప్పాడు, లేదా వేదవ్యాసుల వారు చెబుతారా, ఇద్దరు తప్ప ఇక్కడికి వచ్చి చెప్పేవాడు మరొకడు ఉండట. అయితే వ్యాసుడు మనకి ఎవరన్నా చెబితే, లేదా స్వయంగా ఈశ్వరుడు అన్నమాట. తర్వాత ఇంకొకటి కూడా ఉంది. లోపల ఆలయంలో నారదేశ్వరుడు చిన్న గుడి చూశారుగా, ప్రదక్షిణ చేసేటప్పుడు వీరభద్రుడికి వెళ్లే ముందు తలుపు తీసి మీకు చూపించాను. అది నారద ప్రతిష్ఠిత లింగం అన్నమాట. స్వయంగా నారదుడు రావణాసురుడిని పదే పదే కూడా ఉండి కూడా తప్పుదోవ పట్టించాను, ఎందుకైనా మంచిది, వాడు ఎంత దుర్మార్గుడైనా అప్పుడప్పుడు వాడి కోసం తప్పుదోవ పట్టించవలసి వచ్చిందని ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. మనం కూడా ఎప్పుడైనా ఎవరికైనా మాట ఇచ్చి తప్పామనుకోండి, తప్పకండి కావాలని, కానీ పొరపాటున మాట ఇచ్చి తప్పాం. ఎవరో ఒక ఆయన ఉన్నాడు, చెరుకూరి సాంబమూర్తి గారికి గోదానం చేస్తానని మాట ఇచ్చాడు, బయటికి వెళ్ళాక మర్చిపోయాడు. ఇప్పుడు బ్రాహ్మడికి ఇస్తానని తప్పితే ఆ పాపమే కదా మరి. అలాంటి పాపాలు ఏమైనా ఉంటే ఇప్పుడు ఆ లోపల నారద ప్రతిష్ఠిత లింగాన్ని తాకితే ఆ పాపాలు పోతాయి. వాగ్దాన భంగ దోషం తొలగిపోతుందన్నమాట. అందుకని నారద ప్రతిష్ఠిత లింగానికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మీ అందరికీ വലിയ క్లూ ఇచ్చేశాను కదా. అందరూ కూడా ఇంకేముంది, వారణాసి రాఘవేంద్రుడికి ఉంగరం ఇస్తానండం, బయటికి వెళ్ళాక ఆ లింగాన్ని ముట్టుకోవడం చేయకండి. ఏదో పొరపాటును మర్చిపోతే అస్తమాటు కావాలని వాగ్దానాలు చేయొద్దు. ఈయన గిదగిదలాడిపోతాడు ఇక్కడి నుంచి, గురువుగారు అనవసరంగా చెప్పారు అని. ఏం పర్వాలేదు, మన వాళ్ళు చాలా మంచివాళ్ళైనా నీ దానం నీకు దక్కుతుంది, కంగారేం పడకు. మొత్తం మీద ఏదైనా పొరపాటును తెలుసో తెలియకో వాగ్దాన భంగము చేస్తే తద్దద్భంగ దోష నివారణమవుతుంది నారదేశ్వర లింగాన్ని తాకితే. ఈ లింగములన్నీ ఒకదాని మించి ఒకటి చాలా గొప్ప అన్నమాట. మరొకసారి నమః పార్వతీపతయే హర హర మహాదే. ఇప్పుడు ఈవిడి చేతిలో ఉన్న బిల్వపత్రం ఏమైందనమాట, ఆ ఇంద్రేశ్వర లింగం మీద పడింది. పడ్డంతో ఆ క్షణం వరకు ఉన్న మహాపాపాలన్నీ పటాపంచలైపోయాయి. అగ్నిహోత్రములో వేయబడిన పూర్ణాహుతి నేతితో పాటు వేయగానే ఏమవుతున్నది, కాలి బూడిదైపోయినట్టుగా ఈవిడ పాపాలు పోయాయి. ఆ క్షణమే ఆవిడ ప్రాణం ఢామ్మని పోయింది. ఒక్క దెబ్బకి కుప్పగూలి చచ్చిపోయింది. వెంటనే పాత పాపం ఉన్నంత వరకు ప్రాణం ఉంది. రోగంతో తీసుకుపోయే శరీరంలో ఉన్న ప్రాణం కాస్త ఈ బిల్వపత్రం ఇంద్రేశ్వర లింగం మీద పడ్డతోటే పోయింది, ఢామని పోయిందనమాట. ఆరుహ్య సువిమానంచ నేతం శివగణైర్ధృతం. వెంటనే ఆ సమయంలో ఆకాశం నుంచి దివ్యలింగం వచ్చేసింది. లింగాకారంలో ఉన్న ఒక విమానం అనమాట. అది చూడడానికి పైనుంచి కిందకు వస్తుంటే లింగంలా కనపడుతుంది. అదొక దివ్య విమానం. అందులో నుంచి శివకింకరులు పారిషదులు వచ్చారు. ఆ పార్షదులు వచ్చి ఈ ఆత్మని బయటికి తీసి అత్యంత పవిత్రమైన ప్రమదగణాలలో ఒక గణంగా మార్చి, శివుడి పక్కనే ప్రమదగణాలను ఉంటారు, వారి శరీరములు అందముగా తెల్లగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి. అటువంటి శరీరంలో ఈ ఆత్మని ప్రవేశపెట్టారు. ఆవిడ ఆనందపడిపోయింది. మహాత్ములారా, మీరెవరని అడిగితే మేము శివకింకరులం, ఆహారం అబ్బక దొరక్క శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నావు, ఉండి పరమపాతకాలని తొలగించే ఇంద్రేశ్వరలింగం మీద పొరపాటున నువ్వు బిల్వపత్రం విడిచిపెట్టావు, దాంతో నీకున్న పాపాలు పోయాయి, ఇక నువ్వు శాశ్వతంగా కైలాసానికి వచ్చేయి అన్నారు. స్త్రీ గోకర్ణే శివతిథౌ ఉపోష్య శివమస్తకే కృత్వా జాగరణం సాహి చక్రే బిల్వార్చనం నిశి. ఇది వాళ్ళు అన్నమాట. తిండి దొరక్క మాత్రమే ఉపవాసం ఉండవు, కావాలని ఉపవాసం ఉండలేదు. ఎవడో నీ చేతిలో పారేసిన బిల్వపత్రాన్ని విసుక్కుంటూ పారేసావు, అది కూడా భక్తితో వేయలేదు ఇంద్రేశ్వరుడి మీద. ఈ విధంగా బిల్వార్చనం నిశి చక్రే, అర్ధరాత్రి యందు బిల్వార్చనము చేసిన మహాపుణ్యం నీకు దక్కింది, దాంతో నీ పాపాలు పోయాయి, శాశ్వత కైలాసం నీకు అబ్బింది అన్నారు. అంత గొప్ప లింగం ఈ ప్రాంతం. గోకర్ణ క్షేత్రంలో తెలిసి కానీ తెలియక కానీ ఒక బిల్వపత్రాన్ని ఇక్కడున్న ఏ లింగం మీద పెట్టినా అటువంటి వాడు శివరాత్రి నాడు ఉపవాసం ఉన్న పుణ్యం పొందుతాడు. శివరాత్రి నాడు శరీరం విడిచిపెట్టిన వాడికి వచ్చే పుణ్యం మనకు లభిస్తుంది.
కొన్ని వేల సంవత్సరముల పాటు ఉపవాసం ఉండి జాగరణం ఉండి పంచాక్షరీ మంత్రం చేసి శివాలయాన్ని ప్రతిష్ఠించిన వాడు పొందే పుణ్యం గోకర్ణంలో ఒక్క బిల్వపత్రం ఇక్కడున్న ఏ లింగం మీద వేసినా ఆ పుణ్యం వచ్చేస్తుంది వాడికి. అందుకని గోకర్ణములో తప్పక ఇక్కడికి వచ్చిన వారు ఒక్క ఆకైనా వెయ్యాలి. అక్కడ బిల్వపత్రాలు అమ్ముతున్నారు కదా, బోల్డ్ డబ్బులు ఖర్చు పెడతాం కానీ ఆకు కొనడానికి కొంచెం పిసురుగొడతనం వహించక ఒక్క ఆకైనా కొని క్రమంగా మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు గరిక మాత్రమే ఇవ్వండి. ఇక్కడ విఘ్నేశ్వరుడికేమో బిల్వపత్రాలు వేసేస్తున్నారు. విఘ్నేశ్వరుడి మిగతా కేవలం ఇక్కడ గోకర్ణములో గరికతో మాత్రమే పూజ చేయాలి, అదొక నియమం. అప్పటికీ పురోహితుడు అరుస్తూనే ఉన్నాడు, మిగతా వద్దో ఇక్కడ బయట పోసేయండి అని. అయినా వాడి మాట వినం మనం. అబ్బాయి ఎవడికి వాడే పండితులం కదా, ఎందుకంటే గురువుగారి పురాణాలు 10 సార్లు వినేసి చెప్పేస్తున్నారు కనుక ఎవరికి వాడే పండితులు అయిపోతున్నారు. అలా కాకుండా ఇక్కడ విఘ్నేశ్వరుడి మీద కేవలం గరికే వెయ్యాలి. ఇంకా మిగతా పువ్వులు బిల్వపత్రాలు ఉన్నాయే అవి మొట్టమొదట ఇంద్రేశ్వరుడి మీద ఒకటి. లోపలికి వెళ్ళాక మీకు చాలాసార్లు చెప్పాను, దత్తాత్రేయుడికి పక్కనే ఉన్న ఈశ్వరుడు గౌతమేశ్వరుడు. గౌతమేశ్వరుడి మీద వెయ్యండి, గోహత్యాది పాపాలు తొలగిపోతాయి. ఆ తర్వాత లోపలికి వెళ్ళండి, మహానుభావుడు అసలు మహాబలీశ్వరుడు కనపడతాడు. మహాబలీశ్వరుడు 2 పేర్లు ఆయనకి సిద్ధమే. బలము కలిగిన వాడు బలి అయిన ఈశ్వరుడు గనక మహాబలీశ్వరుడు. మహాబలమునకు అధిష్టాన దేవత అంటే మోక్షానికి అధిష్టాన దేవత గనక మహాబలేశ్వరుడు. మహాబలము అంటే మోక్షం కేవలం శివుడే ఇస్తాడు. కాబట్టి ఆ గోకర్ణేశ్వరుడికి మహాబలేశ్వరుడు అని కూడా పేరు. ఆయన మీద బిల్వపత్రాలు వెయ్యండి, పుష్పాలు వెయ్యండి, చెయ్యిన గుంటలో పెట్టి తిప్పండి, ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోండి, ఇక మీకు ఏ దోషము ఉండదు. తర్వాత నారదేశ్వరలింగానికి నమస్కారం చెయ్యండి, ప్రతిజ్ఞాభంగ దోషం పోతుంది. వీరభద్రుడికి నమస్కారం చెయ్యండి, ఎముకలకి సంబంధించిన రోగాలు ఏమైనా ఉంటే పటాపటా పోతాయి. మనందరికీ అస్థిగతమైన రోగాలు కొన్ని ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇటువంటి వాటిని తొలగించుకోవడానికి లోపలున్న వీరభద్రేశ్వరుడికి నమస్కారం చేయాలి. ఇంకా తామ్రగౌరి గురించి ముందే చెప్పాను కదా, అమ్మవారు అక్కడ తామ్రవర్ణంలో ఉండేటటువంటి రాగిరేగుతో తయారు చేయబడిన అమ్మవారి కవచం ఉన్నది కనుక ఆ తామ్రగౌరికి కుంకుమ పూజ చేసుకుంటే సకల సౌభాగ్యాలు లభిస్తాయి. అక్కడి నుంచి బయటకు వచ్చాక చిన్న నందికి ఎదురుగుండా బుజ్జి లింగం ఉందే, అది ఆత్మలింగానికి ప్రతీక అయిన సూక్ష్మలింగం. ఆ లింగాన్ని ముట్టుకుంటే కూడా ఆత్మలింగాన్ని ముట్టుకున్నట్టే. అక్కడ దీపారాధన చెయ్యండి, కుబేరుడికున్నంత ఐశ్వర్యం వస్తుంది. కుబేరుడు ఏ స్థానం పొందాడో ఆ స్థానం పొందుతాడని ప్రారంభంలోనే చెప్పాను, కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ విధంగా ఇక్కడున్న సమస్త లింగాల్ని స్పృశించండి. ఆ తర్వాత రామతీర్థం, రాముడు స్వయంగా స్నానం చేసిన దివ్యస్థలం. సతీదేవి కూడా రాముడు స్నానం చేసిన అక్కడికి వచ్చి స్నానం చేయబట్టే మళ్ళీ తిరిగి పార్వతిగా పునర్జన్మ పొందింది. అంటే సతీదేవి కూడా అక్కడ స్నానం చేసింది. ఆ కొండ పైకి ఎక్కితే భరతుడు ప్రతిష్ఠించిన లింగం ఉన్నది. ఆ లింగం వెనకాతల 3 గాథలు ఉన్నాయి. ఒక భరతుడు ఎవరంటే జడభరతుడు అని పేరు కలిగిన ఒక ఆయన కథ విన్నారు మీరు. పూర్వకాలంలో ఒక మహానుభావుడు స్వయంభువ మనువంశంలో భరతుడని పేరు కలిగిన ఒక ఆయన వైరాగ్యంతో తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసిన స్థలం అదేం సామాన్యమైంది కాదు. ఆయన ప్రతిష్ఠించిన లింగం ఆయన పేరు మీదుగా భరతేశ్వర లింగం ఉంది. ఇందాక మీరు రామతీర్థంలో స్నానం చేశారు కదా, డబా పడుతున్న జలపాతంలో అక్కడ కొండమెట్లు ఎక్కితే పైన భరతేశ్వరుడు. ఆ తర్వాత మళ్ళీ శకుంతల కొడుకు భరతుడు కూడా దాన్ని ప్రతిష్ఠించాడు, పునఃప్రతిష్ఠ. 2 భరతుల పేరు మీదుగా అది భరతేశ్వర లింగం అని పేరు పొందింది. అక్కడ స్నానం చేయడం వల్ల, ఆ తదనంతరం ఆ భరతేశ్వరుని చూడడం వల్ల మనకి అపకీర్తి రాదు, జీవితంలో ఎప్పుడూ సత్కీర్తే వస్తుంది. తెలుసో తెలియకో కొంతమందికి ఎప్పుడు ఎన్ని మంచి పనులు చేసినా చెడ్డ పేరే. ఆఖరికి పెళ్ళాం కూడా భర్త కష్టపడి చీర పట్టుకొస్తే పట్టుకొచ్చాలో ముష్టి చీర ఎక్కడో ఎత్తుకొచ్చామంటుంది. ఇదేం కర్మ, పాపం కష్టపడి చీర పట్టుకొచ్చాడా, మళ్ళీ మొగుడిని భార్య తిడితే వాడు ఎంత బాధపడతాడు. అలాగే భార్యామడి కష్టపడి ఏ పకోడియో చేసి పెట్టిందనుకో, చేసేవాళ్ళే దరిద్ర పకోడి అని వాడు తిడతాడు. ఈ విధంగా తిట్లు తింటూ అపకీర్తి పొందేవాళ్ళు ఎవరైనా ఆ భరతేశ్వర లింగాన్ని చూస్తే ఇంట్లోకి వెళ్ళాక అట్లు తింటారు, చివాట్లు తినరు. ఈ విధంగా వాళ్ళకి అపకీర్తి ఏదైనా ఉంటే తొలగిపోతున్నమాట. మీలో ఎప్పుడైనా అనవసరంగా అభాండాలు నెత్తి మీద పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొత్తండి. అబ్బాయి అది ఎత్తరం. అభాండాలు తొలగాలంటే ఆవిడ మంచి ఆవిడండి, ఒక్క ఆవిడ ధర్మం చేయెత్తింది, నాకు అప్పుడప్పుడు అభాండాలు వచ్చి పడుతున్నాయని. అలాంటి వాళ్ళు భరతేశ్వర లింగాన్ని దర్శనం చేసుకుంటే ఆ అభాండాలు పోయి అపకీర్తి పోయి సత్కీర్తి లభిస్తుంది. దాంతోపాటు ఇక్కడ శనైశ్వరుడు కూడా స్వయంభూయే. వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. వెంకటేశ్వరుడు అంటే తర్వాత జనాల చేత ప్రతిష్ఠింపబడినవాడు. శనైశ్వరుడు మాత్రం తనంత తానే ఇక్కడ శివుడిని ఒకప్పుడు పరీక్షించాడు ఆయన. దానికి కూడా పెద్ద కథ ఉన్నది. ఒకప్పుడు శని శివుడి దగ్గరికి వెళ్ళాడు. నేను పట్టుకున్నానంటే నువ్వైనా సరే అతలాకుతలం అయిపోతావు అన్నట్ట. పాపం శివుడు నన్ను పట్టుకొద్దురే బాబు అన్నాడు. ఏమైనా సరే నేను పట్టుకుంటానన్నట్ట.
అనగానే వీడి దుర్మార్గుడు ఎక్కడొచ్చి పట్టుకుంటాడోనని శివుడు కైలాసాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలో తలదాచుకున్నాడు. మర్రి త్వరలో బుర్రబెట్టి తలదాచుకున్నాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా మర్రి త్వరలో తలదాచుకుని అమ్మయ్య అని బయటకు రాగానే నవ్వుతూ శనిగారు కనబడ్డారు. ఏమి శని, ఈ రోజంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా నన్ను పట్టుకుంటానన్నావు, కహా అన్నాడు ఆయన. కహా ఏమిటి, నువ్వు యహా ఉన్నావు కదా, అదే నా శని ప్రభావం అన్నాడు ఆయన. నేను నిన్ను పట్టుకోబట్టే కైలాసంలో సింహాసనం మీద టీవీగా కూర్చుని జనమంతా బిల్వపత్రములు వేస్తూ ఉండగా నమస్యవాయ అని స్తోత్రం చేస్తూ ఉండగా స్తోత్ర పాఠాలు అందుకోవలసిన పరమేశ్వరుడు దిక్కులేక దండకారణ్యంలో మర్రి త్వరలో బుర్ర దాచుకున్నాడంటే ఇదేగా శని ప్రభావం అన్నాడు. హారిదొంపదగా అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత శివుడి యొక్క అంశతో పుట్టిన హనుమంతుడి వల్ల చాలా దెబ్బలు తిన్నాడు శని. ఆ కథంతా ఇప్పుడు చెప్పక్కర్లా, అది సంపూర్ణ హనుమత్ చరిత్రలో మీరు విన్నారు. వినకపోతే ఈసారి విందురు కానీ భవిష్యత్తులో. శని తర్వాత పశ్చాత్తాపడి ఈశ్వరుడు కాశీలో నేను ఆయన లింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తే మెచ్చి నాకు ఈ గ్రహాన్ని స్థితి ఇచ్చాడు. శనిగ్రహం ఎలా అయ్యాడు అంటే ఈశ్వరానుగ్రహం వల్ల. శివానుగ్రహంతో గ్రహం అయ్యి పదవి ఇచ్చిన శివుడికే వెన్నుపోటు పొడిచానే అని బాధపడి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి స్వయంభూ అయి శివుణ్ణి పూజించాడు 9 రోజుల పాటు. అప్పుడు శివుడు ఆయన్ని అనుగ్రహించాడు. 9 రోజుల పాటు శివ నిన్ను పూజించి నిన్ను పరీక్షించి నిన్ను త్వరలో కూర్చోబెట్టిన పాపానికి ప్రాయశ్చిత్తం పొందాను కదా, నన్ను ఏదన్నా మంచి పని చెయ్యమని ఆశీర్వదించు అంటే నువ్వు ఇక్కడ నీ అంతటి నువ్వే ఒక విగ్రహ రూపం ధరించి ఇక్కడికి వచ్చిన భక్తులు దర్శించగానే వాళ్ళకి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగించు అని ఆజ్ఞాపించాడు శనిని శివుడు. అదిగో ఆనాడు కృతయుగంలో ఎప్పుడో మహానుభావుడు శని తనంత తానే శివాజ్ఞతో ఒక చిన్న విగ్రహ రూపం ధరించి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాడు. ఆయన్ని దర్శించారంటే మీకు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక మీకేం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. శని గారంటే చాలా ఆనందపడిపోవచ్చు. షేక్ హ్యాండ్ వచ్చి ఇక మీదట ఆయనతో ఆయన దెబ్బకి షేక్ అయిపోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అంతటి గొప్ప క్షేత్రం శనైశ్చర క్షేత్రం. ఆరోగ్యమిచ్చే సూర్యభగవానుడు ప్రతి అమావాస్య నాడు వచ్చి ఇక్కడ శివుణ్ణి పూజించేవాడు. ఆ సూర్యభగవానుడు కూడా అశ్వత్థ వృక్షం దగ్గర ఉన్నాడు. ఆయన్ని కూడా చూడండి. ఇవన్నీ ఇక్కడికి వచ్చాక తప్పక చూసి తీరవలసినవి. గోకర్ణం యొక్క మహిమని ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. అయినా కొంతవరకు మనం ఈ పూట చెప్పుకున్నాం. ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు మీ వెంట ఎప్పుడు గురువు గారు ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ రోజు నుంచి మీకు జాతా శౌచ మృతా శౌచాదుల భయము లేదు. ఒక్క భార్య బయట ఉన్నప్పుడు మాత్రమే ఆవిడ ఇంట్లోకి రాకుండా ఉంటే చాలు. మీరు శ్మశానాలకు వెళ్ళొచ్చినా, లేక మీ ఇంట్లోకి ఎవరైనా మైలు వాళ్ళు వచ్చి కూర్చున్నా, లేక మీరు బస్సుల్లోనో కారుల్లోనో మైలు వాళ్ళతో ప్రయాణం చేసినా, రైల్లో వచ్చినా, విమానంలో పక్కవాడు కూర్చున్నా, వీళ్ళకి సంబంధించిన అశుచులు మీకు అంటవు. ఎందుకంటే గోకర్ణంలో మీరు అలాగ ఇవాళ అభిషేకాలు చేసుకున్నారు కనుక. మీకు ఎప్పుడైనా మళ్ళీ అనుమానం వచ్చినప్పుడు ఒకవేళ పొరపాటున అశుచి వస్తుంది అనుకున్నప్పుడు జయ గురుదేవ అనుకోండి. అహం నిత్య శుచి. మళ్ళీ చెప్పండి, మంత్రం రాసుకోండి. అహం నిత్య శుచి అంతే. ఈ మాట అనుకోండి, ఇది ఒక మహామంత్రం. ఈ మంత్రాన్ని ఇవాళ మీకు ఉపదేశించారనుకోండి, ఇది చేసుకోండి. ఇతరుల వల్ల మీకు నష్టం రాదు. ఒక్క మీకు వచ్చినప్పుడు మాత్రమే ఆ శుచిని పాటించండి. ఈరోజు నిర్భయంగా ఉండండి. ఈ పూట మనం కాసేపు గోకర్ణ మహిమ చెప్పుకున్నాం. సాయంత్రం యథాప్రకారంగా 4 గంటలకు వచ్చేయండి. అపూర్వమైన పార్వతీ కళ్యాణ ఘట్టం ఇంకా మనకు ఆగింది. అమ్మవారు తపస్సు చేస్తోంది, శివుడు పరీక్షించడానికి వచ్చాడు. ఆ ఘట్టం సాయంత్రం 4 గంటలకు మళ్ళీ మనం యథాప్రకారంగా ముచ్చటించుకుందాం.